హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ శ్రీనివాస్ భరద్వాజ్ రావినోతల. మన హిందూ పురాణాల్లో అనేకమైన విషయాలు మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ మనం ఏ రోజు కూడా మనం పురాణాల్ని కనీసం చదవను కూడా చదవం. మిగతా మతాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ముస్లింలు ఖురాన్ పట్టుకొని తిరుగుతారు. కానీ మనం మాత్రం భగవద్గీతని గాని రామాయణాన్ని గాని ఏ ఇతిహాసాన్ని కూడా చదవం. దీనికి సంస్కృతంలో ఉండటం ఒక కారణమైతే మన దేవుళ్ళ మీద దేవతల మీద అనేకమైన అభిప్రాయాలు డౌట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన దేవుళ్ళని మనమే కించపరుచుకుంటూ ఉంటుంటాం. ఈ పరిణామ క్రమంలోనే ఈ మధ్య కాలంలో సాయిబాబాల గురించి, బాబాల గురించి, పుట్టపర్తి సాయిబాబా గురించి, రాఘవేంద్ర స్వామి గురించి ఇట్లా అనేకం ఆక్వావులోనే హనుమంతుడిని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, రామాయణాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మధ్య అయ్యప్ప స్వామి మీద కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. కానీ ఆ రూమర్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. దీని గురించి అనేక యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా విషయాలు వచ్చినాయి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయము కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వస్తున్నాయి. అయితే వీటిల్లో నేను క్షుణ్ణంగా కొన్ని పురాణాల్లోవి, ఇతిహాసాల్లోవి ఇటు మన ఇంటర్నెట్ ద్వారా తీసుకొని కొంతమంది పెద్దల్ని సంప్రదించి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను. అసలు అయ్యప్ప స్వామి అనే పేరు ఏ పురాణాల్లోనూ ఎందుకు లేదు? మహిషిని చంపింది మహిషాసుర మర్దినైన అమ్మవారు అని పురాణాల్లో ఉంది. మరి అయ్యప్ప మహిషిని చంపాడా? ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షకు వెళ్లే వాళ్ళు శబరిమల వెళ్ళినప్పుడు వావరస్వామి అనే టాపిక్ కూడా వస్తుంది. అసలు ఈ వావరస్వామి ఎవరు? ముస్లిమా లేక హిందువా? ఒకవేళ తను హిందూ కాకుండా ముస్లిం అయితే పూర్వం అసలు ముస్లింలే లేరు కదా, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు క్రితం ఉన్నారు. కానీ అంత ముందు పురాణాల్లో కృతయుగంలో గాని ద్వాపర యుగాల్లో గాని ఇట్లా వీటిలో మనం ఎక్కడా కూడా మన పురాణాల్లో గాని ఎక్కడ కూడా లేదు. అలాగే ఇప్పుడు ఈ బైబిల్ విషయానికి కూడా వస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నాం. ఇక్కడ మనం వాళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ వాళ్ళు పర్టికులర్ గా ఒక పీరియడ్ చూపించారు. కానీ మనం మన వేదాల ప్రకారము ఇవన్నీ కూడా మనం కనుక చూసుకున్నట్టయితే అవన్నీ కూడా మన ఇతిహాసాల్లో కృతయుగం అని, త్రేతాయుగం అని, ద్వాపర యుగం అని, కలియుగం అని ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే నాకున్న డౌట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్షీరసాగర మథనం జరిగింది కృతయుగంలో, ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. పురాణాల ప్రకారం ఒక మన్వంతరం జరగాలి అంటే సుమారు 30 కోట్ల సంవత్సరాలు వ్యవధి. అంటే కృతయుగం కాలం నాటికి కోట్ల ఏళ్ల క్రితం అన్నమాట ఇది. మరి 10వ శతాబ్దానికి చెందిన పందల రాజు ఆ కాలంలో పుట్టిన శిశువును అడవిలో కనుక్కున్నాడని ఎలా చెప్పగలం? ఇక సెకండ్ పాయింట్, మహిషి అనే పాత్ర గురించి కనుక మనం తీసుకుంటే మహిషాసురుడి తండ్రి రంభాసురుడు, అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా మహిషాసురుడు పుట్టిన సమయానికి చనిపోయారు. మరి ఆయన చెల్లెలైన మహిషి ఎక్కడి నుంచి వచ్చింది? థర్డ్ పాయింట్, శబరి కథ. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముని దర్శించిన తరువాత శబరి తన శరీరాన్ని అగ్నిలో ఆహుతించి స్వర్గానికి చేరుకుంటుందని మనం చదువుకున్నాం. మరి ఆవిడ కలియుగంలో శబరిమల వద్ద ఏ విధంగా దర్శనమిచ్చింది? ఇది కూడా సినిమాలు కల్పించిన భాగం అని తేలిపోతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఎగ్జాంపుల్ కి ఆంజనేయ స్వామి ఆయన చిరంజీవి కాబట్టి ఇప్పటికే కలియుగంలో ఉన్నాడు అని చెప్పటానికి మన పురాణాలు ఉన్నాయి. కానీ ఇందాక నేను చెప్పిన విషయాలు ఎక్కడా కూడా లేవు. ఇంకొక పెద్ద వాదన ఏంటంటే వేదాల్లో అసలు అయ్యప్ప స్వామి లేరు అని. వాస్తవానికి ఈ తైత్రీయ అరణ్యకంలో శాస్త అనే పదం మాత్రమే ఉంది. విష్ణు సహస్రనామంలో కూడా అజో దుర్మర్శన శాస్త అనే నామం మాత్రమే ఉంది. భగవద్గీతలో కూడా అనుశాసితారం అని మాత్రమే ఉంది. ఇవన్నీ కూడా శాస్త స్వరూపానికి సూచనలు తప్పితే ఎక్కడా కూడా అయ్యప్ప స్వామి గురించి చెప్పలేదు. అసలు మనం అయ్యప్ప స్వామిని కనుక తీసుకుంటే వాళ్ళు శరణఘోష చేసేటప్పుడు గాని ధర్మశాస్త్ర అని ఇట్లా అంటూ ఉంటారు. ఇదంతా కూడా మీకు అసలు వివరించి చెప్తారు. మరి కొందరు ఏమంటారంటే అయ్యప్ప స్వామి ఒక సైనికుడని. చరిత్ర ప్రకారం కేరళ ఒకప్పుడు దొంగల దాడుల నుంచి ప్రజలను రక్షించడానికి ఒక యోధుడు ఉన్నాడు. అతని ప్రజలు శాస్త్ర స్వరూపంలో భావించి పూజించడం మొదలు పెట్టారు. ఈ సంఘటనల ఆధారంగా అయ్యప్ప స్వామి చరిత్ర రూపుదిద్దున్నట్టుగా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇక ఇందాక చెప్పినట్టుగా వావర స్వామి విషయానికి వస్తే 2 వర్షన్లు ఇక్కడ ఉన్నాయి. ఎరిమేల్లో ఉన్న దర్గా వావర సమాధి అని కొందరు చెప్తా ఉంటుంటే మరి కొంతమంది ఆయన అడవి యోధుడు, అయ్యప్ప భక్తుడు అని చెప్తారు. ఈ 2 వాదాలను కూడా ఆధారాలు ఉన్నప్పటికీ స్పష్టంగా ఏమి మాత్రం లేదు. అయితే ఇక పూజల్లో వచ్చేసరికి అయ్యప్ప స్వామిని పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ అయ్యప్ప స్వామి నమః అని మనం పిలుస్తూ ఉంటాం. ఆయన బ్రహ్మచారి స్వరూపంగా పూజిస్తూనే పూర్ణ పుష్కలాంబ అనే దేవతల ప్రస్థాన సమేత అని ఎందుకు వస్తుంది అనే సందేహం కూడా మనకి తరచూ వస్తుంది. వాస్తవానికి పూర్ణ పుష్కలాంబలు భార్యలు కాదు, అవి జ్ఞానం మరియు సంపదకు సాంకేతికమైనటువంటి శక్తులు. ఇక్కడ మీకు ఒక్క విషయాన్ని చెప్తాను. ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే ఒక రూపంలో ఉంటారు,
పూర్ణ అంటే ఒక రూపంలో ఉంటుంది, పుష్కల అంటే ఒక రూపంలో ఉంటుంది అనుకుంటాం. అసలు ఇది కాదు. అసలు దేవతలకి ఒక శక్తి, ఒక రూపం అనేది లేదు. మనం వాళ్ళని కొలుచుకోవటానికి వీలుగా మనం వాళ్ళకి ఒక రూపం ఇచ్చాం. ఇప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులు నిజంగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఆ 4 చేతులు కూడా ఏంటంటే ఒక్కో చెయ్యి ఒక్కో పని చేస్తుంది అని చెప్పడానికి. రావణాసుడికి 100 తలలు అంటాం, మరి 100 తలలు అసలు మనిషి జన్మిస్తాడా? లేదు, శక్తి అనేది జన్మిస్తుంది. అది ఏంటంటే ఒక్కో తల ఒక్కో శక్తికి రూపం. దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే సినిమాటిక్ గా 100 తలలను పెట్టి ఇది రావణాసుడు అని ఈ విధంగా చెప్తారు. సో ఇక్కడ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక శక్తి రూపంలో మాత్రమే చూడాలి తప్పితే మన భగవద్గీతలో గానీ మిగతా పురాణాల్లో గానీ మనం ఏం చెప్పుకున్నాం, మన హిందూ సాంప్రదాయంలో ఒక ఆత్మ అనేది అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఈ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పబోయే సబ్జెక్ట్ కి ఈ అయ్యప్ప స్వామి గురించి చెప్పే దాంట్లో ఈ ఆత్మని మాత్రమే పరిశీలించండి. ఎందుకంటే ఆత్మ అనేక జన్మలు తీసుకుంటుంది. ఈ జన్మలో నేను పురుషుడు కావచ్చు, నేను స్టూడియో ముందు మీకు ఇది వివరిస్తుంది. నేను పోయిన జన్మలో పందినో ఏ పావునో ఏ కుక్కనో అట్లా. కానీ ఆత్మ అనేది మాత్రం అది కామన్ గా ఉండేది. ఈ ఆత్మ అనేక రూపాలు తీసుకుంటుంది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చారిత్రాత్మకంగా చూసిన పందల రాజ్యంలో శాసనాల్లో అయ్యప్ప స్వామి అనే పేరు స్పష్టంగా మాత్రం ఎక్కడ కనిపించదు. అదే కారణంతో చాలా మంది అయ్యప్ప అనేది దేవుడు సృష్టించబడ్డాడు అని మాత్రమే చెబుతున్నారు. కానీ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో శాస్త్ర స్వరూపం ప్రస్తావన మాత్రం ఉంది. కాలానుగుణంగా ఆ శాస్త్ర స్వరూపం మణికంఠుడిగా భూమిపై అవతరించాడనే ఆధ్యాత్మికవాదను భక్తుల నమ్మకం. ఈ విషయాలన్నీ పరిశీలించిన తర్వాత ఏం స్పష్టమవుతుంది? అయ్యప్ప స్వామి కథలో సినిమాల ద్వారా వచ్చిన కల్పితాలు ఉన్నప్పటికీ ఆ దైవ స్వరూపానికి ఒక వేదపూర్వక ఆధారం మాత్రం ఉంది. కొంతమంది నాస్తికులు ఉంటారు, వాళ్ళు స్టేజీలు ఎక్కి ఉపన్యాసాలు చేస్తుంటారు. ఎప్పుడో క్షీరసాగర మదనం ఉన్నప్పుడు పుట్టిన అయ్యప్ప స్వామి 10వ శతాబ్దంలో పందల రాజుకు దొరకడం ఏమిటి? ఎప్పుడో రామాయణంలో శరీరం వదిలేసిన శబరి 10వ శతాబ్దంలో అయ్యప్ప స్వామికి కనిపించడం ఏంటి? అసలు వేదాల్లో పురాణాల్లో ఎక్కడ అయ్యప్ప స్వామి గురించే లేదు. ఇదంతా మీరు కల్పిస్తున్న పాత్ర అని అయ్యప్ప స్వామిని కించపరిచే మన హిందువుల్లోనే ఇలాంటి ప్రబుద్ధులు ఉన్నారు. వీళ్ళ కోసం అసలు అయ్యప్ప స్వామి అంటే ఏంది, ఆ పేరు ఎలా వచ్చింది, ఆయన అసలు ఎన్ని ఆత్మలు తీసుకున్నారు అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క అవతారం. ఇప్పుడు మీకు ఇందాక శాస్త్ర అని చెప్పాను. ఈ శాస్త్ర అనేదే మీకు నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో 3-4 జన్మలకు సంబంధించింది, జన్మ రహస్యం. సో ఇదంతా కూడా మీకు సవివరంగా వివరిస్తాను. అయ్యప్ప స్వామి గురించి చెప్పుకునే ముందు వేదకాలం నాటివి కొన్ని చెప్పుకోవాలి. ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితోటి కూర్చొని ఆయన ముచ్చటిస్తూ ఉంటాడు. ధర్మనాశే యథాదేవి అధర్మస్థితే యథా తథా ధర్మస్య శాస్త్రిహాం భవిష్యామి మనోహరి అని ఆయన పార్వతీదేవికి చెబుతుంటాడు. అంటే ఇది సాంస్క్రిట్ వర్డ్. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం విజృంభిస్తుందో అటువంటప్పుడు నేను శాస్త్రగా ఉద్భవిస్తాను అని పరమేశ్వరుడు చెప్పాడు. అంటే శాస్త్ర అనే స్వరూపానికి, అవతారానికి బీజం పడింది ఆ సమయంలో. ఇప్పుడు అంతెందుకు, మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? ఎప్పుడైతే అధర్మం నశిస్తుందో నేను అవతారాల ద్వారా నేను పుడుతూనే ఉన్నారని చెప్పారు. అదే పాయింట్ ఇక్కడ. అయితే అయ్యప్ప స్వామి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకుంటే తప్ప అసలు అయ్యప్ప చరిత్ర అనేది అర్థం కాదు. అందులో మొట్టమొదటిది మహాశాస్త్ర అనే అవతారం. దీని బీజం అక్కడ పడింది. ఎక్కడ? పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడైతే వాళ్ళు చర్చించుకున్నారో అక్కడ. అసలు ఏంటి ఆ శాస్త్ర అంటే ఏంటి? శాస్త్ర అనే పదానికి అసలు అర్థం ఏంటి అనేది కనుక తీసుకుంటే మొట్టమొదటిది గురుశక్తి, అజ్ఞానం. ఎక్కడున్నా సరే దాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. మీరు గనక చూస్తే చాలా అయ్యప్ప స్వామి మూర్తుల్లో ఇలా ఒక చిన్ముద్ర ఉంటుంది. అదే కదా శాస్త్ర స్వరూపం. రాక్షసులు గాని, అసురు శక్తులు గాని, దుష్ట శక్తులు గాని ఎప్పుడైనా విజృంభించి జనాల్ని బాధిస్తున్నాయి అనుకోండి, జనాలే కాదు దేవతల్ని కూడా వాళ్ళు నాశనం చేయాలని చూశారు. అప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి వచ్చే శక్తి ఇప్పుడు ఈ శాస్త్ర అనే రెండవ దానికి అర్థం అనమాట. మనకు వాడుక భాషలో కనుక తీసుకొస్తే ఒకటేమో గురుశక్తి. అంటే గురుశక్తి అంటే గురు అంటే ఎవరు? తండ్రి. తండ్రిని మనం ఏమంటాం? అయ్యా అంటాం. రెండవది రక్షించే శక్తి. అంటే రక్షణ అంటే ఏంది? అప్ప అంటాం. ఈ రెండు కలిపితే వచ్చింది అయ్యప్ప. అంటే ఇప్పటికీ కూడా మన కథల్లో అయ్యప్ప స్వామి అనే స్వరూపాన్ని ఇంకా రాలేదు. ఈ శాస్త్ర స్వరూపం మాత్రమే నడుస్తూ ఉంది. పరమేశ్వరుడు చెప్పాడు నేను మహాశాస్త్రగా అవతరిస్తారు అని. అంతేగా నేను అయ్యప్పగా అవతరిస్తానని చెప్పలే. కానీ ఆ చెప్పినప్పుడు ఉద్భవించిన శక్తి ఏదైతే ఉందో దాన్నే శాస్త్ర అని పిలవచ్చు. శాస్త్రాన్ని మీరు విష్ణు సహస్రనామంలో కూడా మనకి 206వ శ్లోకంలో అజో దుర్మర్శన శాస్త్ర అని
వస్తుంది. ఆ శాస్త్ర కూడా ఈయనే. సేమ్ భగవద్గీతలో కూడా 8వ అధ్యాయంలో అనుకుంటా, 8వ అధ్యాయంలో కనుక చూస్తే కవిం పురాణం అనుశాసితారాం అని చెప్తాడు స్వామి. అనుశాసితారాం ఉంది అంటే పురాణం అంటే అనాదిగా ఉన్నవాడు, అందరినీ శాసించేవాడు అని ఒక శక్తి ఉంది. ఇదే ఈశా శాస్త్ర అనే శక్తి. అంటే పరమేశ్వరుడు చెప్పినప్పుడు సృష్టిలో ఆ శాస్త్ర అనేదే శక్తి. అసలు పరమేశ్వరుడికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? శాస్త్ర కింద ఉద్భవించాలని పార్వతీదేవితోటి ఆ స్వామి ఎందుకు చెప్పాడు? సృష్టిలో ఎప్పుడో ఎక్కడో ఒక మూల ఒక దుర్మార్గుడు రాబోతున్నాడు అని గనక వాళ్ళకి ఒక ఆలోచన వస్తే దానికి అనుగుణంగా పరమేశ్వరుడు అంతకన్నా ముందే దాన్ని రచన చేసి ఉంచుతాడు. ఆ తర్వాత రూపం కిందికి దిగి వస్తుంది. మన పురాణాల్లో అయ్యప్పకి సంబంధించింది ఏముందా అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం, ఎందుకంటే మనకి వీళ్ళు దేవతలు గాని రాక్షసులు గాని వీళ్ళందరూ కూడా ఏంది హోమాలు చేసేసి యజ్ఞాలు చేసేసి కొన్ని వందల సంవత్సరాలు యజ్ఞం చేస్తే వాళ్ళు టక్కని వాలిపోతారు. భక్త నీకు ఏం వరం కావాలో కోరుకోనైనా అంటారు. వాడు ఏదో కోరుకుంటాడు. సో ఇవన్నీ కూడా వాళ్ళు దేవతలు కాబట్టి ముందుగానే గ్రహిస్తారు. సో బలానాడు యజ్ఞం చేయబోతున్నాడు, యాగం చేయబోతున్నాడు, తపస్సు చేయబోతున్నాడు, బ్రహ్మగారు వచ్చేస్తారు, లేకపోతే శివుడు వచ్చేస్తారు, లేకపోతే విష్ణు వచ్చేస్తారు, లేకపోతే ఇంకో దేవత వస్తుంది. వీళ్ళు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళ ధర్మం ఏంటి? వాళ్ళకి వరాలు ఇవ్వటమే. అది తప్ప ఒప్ప అనేది దాన్ని మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఇక త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఇది మనందరికి కూడా తెలిసిన స్టోరీనే. అదే సమయంలో త్రిమాతలు కూడా ఉన్నారు. ఇది కూడా మనకి తెలిసిన అంశమే. వాళ్ళ అంశతోటి లీలాదేవి అని ఒక శక్తిని సృష్టించారు వాళ్ళు. ఈ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి దగ్గర పెరిగారు కదా, అలాగే లీలాదేవి గాలవ మహర్షి దగ్గర పెరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు వివాహం జరిగి ఆదర్శ గృహస్థ సన్యాస జీవితాలను జనాలకు చూపిస్తూ ఆదర్శంగా నిలవండి అని చెప్పి కిందకి పంపించారు వాళ్ళని. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. మొట్టమొదట మీకు అదేంటండి, త్రిమూర్తులు సృష్టించారు ఒక శక్తి, త్రిమాతలు సృష్టించారు ఒక శక్తిని, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా అని మనకి ఒక ఆలోచన వస్తుంది. ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మానవులు మనం పెట్టుకుని, అంతేగాని ఆత్మలకు రిలేషన్స్ ఉంటాయా? ఒక ఆత్మ ఇంకో ఆత్మని ఎలా పలకరించుకుంటుంది కానీ ఆ ఆత్మలో ఉన్న పవర్ అవతల ఉన్న ఆత్మలో పవర్ ఇది కదా. ఇక్కడ మనం ఏంది, మన కుటుంబానికి మన పిల్లలని మన తండ్రిని తల్లిని మనం ఏర్పరచుకున్న చట్టం ఇదంతా కూడా. ఎందుకంటే దేవతల్లో వచ్చేసరికి సహజ శక్తి, సహకార శక్తి అలాంటి శక్తులు ఉంటాయి తప్పితే ఇక్కడ భార్యలు అన్నలు చెల్లెళ్ళు ఉండవు. ఎందుకంటే ఇదంతా ఇందాక చెప్పినట్టుగా ఆత్మకు సంబంధించింది, శరీరానికి కాదు. శరీరము మనసు మాత్రమే ఈ రిలేషన్స్ ను కోరుకుంటూ ఉంటుంది. ఇదన్నీ కూడా మనం సృష్టించుకుంది. మానవులు కాకుండా మరే ఇతర జీవాలకైనా గానీ, ఒక ఎద్దు ఉంది, ఒక పాము ఉంది, ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకు పుట్టిన బిడ్డలని చూసుకుంటుంటాయి. ఒక ఆవు ఉంది, ఒక దూడకు జన్మనిచ్చింది. సో దూడకు జన్మించినప్పుడు ఆ బిడ్డను అటు చూసుకుంటుంది కానీ అది పోయి దాని తండ్రి ఎవరు లేకపోతే ఇంకోటి ఎవరు, ఈ బావలని భర్తలని లేకపోతే ఇట్లాంటి రిలేషన్స్ అనేవి ఉండవు. సరే, దాని టాపిక్ పక్కన పెడితే ఈ రెండు శక్తులు కూడా వీళ్ళిద్దరు కూడా భూలోకానికి వచ్చి అక్కడ ఆదర్శ గృహ జీవితం నడుపుతూ ఉన్నారు. ఇక్కడ లీలాదేవి ఆమె మహాపతివ్రత, భర్త అడుగుజాడల్లో నడుస్తుంది. కొంతకాలం దాంపత్య సుఖాన్ని ఇద్దరు కూడా అనుభవించారు. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామికి తీవ్రమైన వైరాగ్యం కలిగి ఇక దేవి ఇక చాలు, మనం అనుభవించాం, దాంపత్య సుఖం అనుభవించాము, ఇక చాలు, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. మెయిన్ అది కదా. ఇప్పుడు ప్రతి మనిషికి గాని, అంటే ఇప్పుడంటే మనం డబ్బు సంపాదించాలి ఈ ఆవలున్నాయి తప్పితే వాళ్ళకి ఏంది, మనం ఎంతవరకైతే మనం పిల్లల్ని కన్నామా లేకపోతే అంతవరకు కొంతకాలం చేసామా, ఆ తర్వాత వాళ్ళకి ఏంది తపస్సు చేసుకోవటం, భగవంతుళ్ళకి ఐక్యం కావటం. ఇదే ఇప్పుడు కూడా మన వాళ్ళకి చెప్తున్నారు కానీ బట్ మనం ఎవరు కూడా మనం వింటలేదు. అయితే తను ఏమంటాడంటే, దేవి నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ నా నిజ స్థావరానికి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. కానీ ఆమె మాత్రం, స్వామి మీరు వెళ్ళడానికి అస్సలు వీలే లేదు, మనం ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం, ఇంకా దాంపత్య జీవితాన్ని ఇంకా అనుభవించాలి అంది. అంటే ఆయన ఏమంటాడంటే, ఇంతకాలం అనిపిస్తుంది దేనికి దేవి, ఎప్పుడో అప్పుడు ఈ రోత అనేది పుట్టాలి అంతే, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి 1,00,000 రూపాయలు కావాలి, చాలు అంతవరకు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలంటే ఏమవుతుంది, చివరికి కష్టాలు పాలవుతాం. అదే తను చెప్తాడు దత్తాత్రేయుడు. అంటే ఆవిడేమంటది, నాకు ఇంకా రోత పుట్టలేదు, నీకైతే రోత పుట్టింది
ఉంటుందేమో, నాకు ఇంకా ఆ వాంఛలు అనేవి ఉన్నాయి, అందుకని మీరు వెళ్ళటానికి వీల్లేదు, నాతోటి మీరు ఖచ్చితంగా దాంపత్య సుఖం అనుభవించాల్సిందే అంటుంది. ఆ మాట పెరిగి ఆయన వెళ్ళిపోతానంటే ఆవిడికి కూడా ఆగ్రహం వచ్చేసి నేను మీ పట్టమహిషిని, నా ఆజ్ఞ లేకుండా మీరు సన్యాసం స్వీకరించడానికి వీలు లేదు అని చెప్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మహాపతివ్రతలు, వాళ్ళు ఏదంటే అది జరిగిపోతుంది అనమాట. దీంతో ఆయనకి ఆగ్రహం వచ్చి, నువ్వు పట్టమహిషివి అంటున్నావు కదా, నువ్వు ఒక మహిషానివై రాక్షస కులంలో పుట్టు అని శపిచ్చేస్తాడు. ఇక్కడ చూసారా మహిషి అనే వర్డ్ వచ్చింది. ఈ మహిషి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఒక మహిషి అనే వర్డ్. ఆమె మాత్రం తక్కువ తిందా, మీరు ఒక మహిషివై పుట్టి నన్ను మహిషినై పుట్టమంటున్నారు, మీరు కూడా మహిషివై పుట్టి ఆ కామ వాంఛతో నన్ను వెతుక్కుంటూ రండి ఆ జన్మలోనే అని ఆమె చెప్పి ఆమె కూడా ఆ భర్తని శపించేసేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇద్దరు కారణ జన్మలు, అందుకని ఇద్దరు శాపాలు కూడా పనిచేస్తాయి. ఆ శాపాలే ఒకళ్ళకి ఒకళ్ళు వరాలయ్యాయి అన్నమాట. అలాగే విశ్వానికి కూడా వరాలయ్యాయి. అది ఎలాగా ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే మరి వీళ్ళందరినీ చంపాలి కదా, దుష్ట శిక్షణ చేయాలి కదా. సో ఈ కార్యక్రమంలో పడ్డ బీజం అన్నమాట ఇది. ఇక ఆ దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి వెళ్లి కరంబుడు అనే రాక్షసుడి ఇంట్లో కూతురు కింద పుడుతుంది. ఆ కరంబుడు ఎవరయ్యా అంటే రంభాసురుడు అని ఉన్నాడు, వాడి సోదరుడు. వీళ్ళిద్దరు పెద్ద రాక్షసులు. మొన్న ఈ మధ్య మనము ఒక సినిమాలో కూడా చూసాం ఈ క్యారెక్టర్స్ ని, పెద్ద రాక్షసులు. సరే, పెద్ద రాక్షసులు వాళ్ళకి ఏంది, పుత్రులు కావాలి. ఆ పుత్రులు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ముల్లోకాల్ని జయించగలిగే పుత్రులు కావాలి అని చెప్పి తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ బయలుదేరే సమయానికి కరంబుడుకి ఒక కూతురు ఉంది. ఓకే, ఆ కూతురే మహిషి. అయితే ఈ కరంబుడు ఏం చేశాడు, పంచనాదం అనే ఒక ప్రదేశం ఉంటుందన్నమాట. అక్కడ తపస్సు చేయటానికని, అప్పట్లో ఏంది తపస్సు చేయటానికి అగ్నిహోమం దగ్గర, అలాగే నీళ్లలో గడ్డగట్టే చల్లు ఇట్లాంటివి చేసేవాళ్ళు. మరి దేవుళ్ళు ప్రసన్నం కావాలి కదా. అయితే ఈయన ఏం చేశాడా అంటే నీళ్లలో మునిగి పీకల వరకు మునిగి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆ రంభుడు ఏం చేశాడంటే, వీళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, ఇతను పోయి ఒక రసాల వృక్షం ఉంటుందన్నమాట, దాని దగ్గర విపరీతమైన ఎండలో పంచాగ్ని మధ్యలో, అంటే 4 వైపులా విపరీతంగా మంటలు పెట్టుకొని పైనుంచి వచ్చే భగభగమండే సూర్య ప్రచండం వేడిని అనుభవిస్తూనే అక్కడ నిలబడి తపస్సు చేయటం మొదలు పెట్టాడు. అదేంటండి, ఆయన చలిలో ఉన్నారంటున్నారు, నీళ్లలో ఉన్నారంటున్నారు, మరి ఈయనేమన్నా ఇక్కడన్నా ఎండ అంటున్నారంటే, చలిలో ఉన్నారంటే ఉదయాన్నే ఇప్పుడు 4 గంటలకి మనం చన్నీటి స్నానం చేస్తే ఏముంటుంది, అలాగే మధ్యాహ్నం చేస్తే ఎలాగ ఉంటుంది, అలా మనం చూసుకోవాలి తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా మనం సినిమాల్లో లాగా సినిమాటిక్ గా ఆలోచించకూడదు. ఓకే, ఇద్దరు కూడా తీవ్రంగా తపస్సును ప్రారంభించారు. ఆ తపస్సు త్రిలోకాలని ఏలే కొడుకు కావాలని. ఈ లోపల వీళ్ళిద్దరు తపస్సు చేస్తున్నారు కదా, తపస్సు చేస్తుంటుంటే ఒక ఆయనకి భయం పట్టుకుంది. ఆయన కూడా కాదు, ఇంద్రుడు. ఇలాంటివన్నీ జరిగితే ఫస్ట్ వచ్చేది ఆయన సీటుకే కదా ఎసరు. అట్లా మన ఇప్పుడు మన పాలిటిక్స్ లో ఎవరన్నా ఒక నాయకుడు, మన కింద నాయకుడు ఎదుగుతున్నాడంటే ఏమవుతుంది, ఆ ముఖ్యమంత్రికో లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడికో ఆడికి అమ్మ నా సీటు చిరిగిపోతుందిరా బాబు అనుకుంటారు. ఇది ఇంద్రుడికి తెలిసిపోయింది. సరే, ఇంద్రుడు ఏం చేశాడు, ఇంద్రుడు తన మాయాశక్తి తోటి ఒక ముసలి రూపంలోకి ఆ సరస్సులోకి దిగి కరంబుడు తపస్సు చేసుకుంటూ ఉంటే తన్ని కిందకి లాగేసి చంపేసి తినేసేసాడు. దాంతో ఇతనికి కోపం వచ్చింది. ఎవరికి, వాళ్ళ బ్రదర్ కి, రంభుడికి. ఇంద్రుడు నా సోదరుని చంపేస్తాడా, ఇంకా ఈ బ్రహ్మ ప్రత్యక్షం అవ్వట్లేదు ఎంతకీ కూడా అని ఒక కత్తి తీసుకొని ఆ చుట్టూ అగ్ని గుండం మధ్యలో ఉంటాడు కదా, ఆ అగ్నికి తన శిరస్సుని ఆహుతి చేయబోతాడు, అంటే ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు అగ్నిదేవుడికి టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మయ్య వీడెవడు నా గురించి తపస్సు చేసి నాకే వీడు ఆత్మహత్య చేసుకున్నాం అనుకుంటున్నాడు అని చెప్పి అగ్నిదేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. ఆయన ఆవేశపడబాకు, నువ్వు చచ్చిపోతే నాకు వస్తుంది ఆ పాపం, నీ తపస్సుకు నేను వరం వేస్తున్నాను, నీకు త్రిలోకాలని పాలించే కొడుకు కావాలి కదా, అందుకని నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపో, ఇక చాలు, నువ్వు ఆత్మహత్య ఇవన్నీ ఏం పెట్టుకోబాకు. దారిలో నీకు వెళ్తా ఉంటే ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ ఎవరైతే నువ్వు ఆ స్త్రీని చూస్తావో ఆమె మీద కామ ప్రచోదనం కలుగుతుందో, అంటే ఇష్టపడతావో, కామం అంటే ఆ కామం కాదండి, మన సినిమాల్లో చూపించే కామం కాదు, అది ఏదైతే కలుగుతుందో ఆ స్త్రీకి నీకు పుట్టినవాడే మహాపరాక్రమవంతుడై ముల్లోకాలను కూడా వెళ్తాడు అని చెప్పి అగ్నిదేవుడు చెప్పేస్తాడు. దాంతో సరే మన బ్రదర్ పోతే పోయాడు, మనకు కావాల్సిన అల్టిమేట్ గా టార్గెట్ అదని చెప్పి ఈ ఆనందంగా వీడు వెళ్తా ఉన్నాడు. దారిలో ఒక చోట ఒక అడవిలో యక్షులు యక్షిణులు వీళ్ళందరూ కలిసి విహారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి మరి సరదాగా ఇప్పుడు మరి దేవతలు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళు విహారయాత్ర చేస్తూ ఉంటారు. మనకి జయదేక వీరుడతలు సుందర్లో ఇంద్రజ వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంటది కదా, అట్లా
సో అలా వాళ్ళు కూడా వాళ్ళకి మనకి ఇక్కడ భూలోకానికి వచ్చి లేకపోతే ఆ సరస్సుల దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళు క్రీడల్లో పాల్గొంటూ ఉంటుంటారు. అందులో యక్షుడికి ఒక ప్రియురాలు ఉంటుంది, యక్షిణి అనమాట. ఆ యక్షిణి ఉంటే ఆమె ఏం చేసిందంటే అతన్ని అలరించడానికి ఒక మహిషి స్వరూపాన్ని తీసుకుంటుంది. అంటే టీజ్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఈ తీసుకునేసరికి ఆ యక్షుడు కూడా మహిషి రూపాన్ని తీసుకుందాం అని అనుకుంటుండగా ఈ లోపల మన రంభాసురుడు ఉన్నాడు కదా, రాక్షసుడు, రంభాసురుడికి ఆమె మీద కామ ప్రోచితరం కలిగింది. వెంటనే మహిషం ఆకారం తీసుకొని ఆమెతోటి క్రీడించాడు. దాంతో ఆమె గర్భవతి అయింది. సో అంటే అప్పట్లాగా ఇప్పుడులాగా మనం నెలలు 9 నెలలు ఇట్లా ఉండదు. వాళ్ళు దేవతలు కదండి. ఇదంతా కూడా ఏంటంటే షార్ట్ కట్. ఓకే, మనం ఆ విధంగా చూడాలి తప్పితే ఇక్కడ ప్రతి వాక్యాన్ని కూడా మనం కించపరచడం కానీ ఇంకోటి కానీ తీసుకోడు. సో ఆమెకి గర్భం వచ్చేసింది. ఎందుకు మన టార్గెట్ అయిపోయింది. ఆ గర్భంలో ఎవరున్నాడో ఆ త్రిలోకాధిపతి ఎవరవుతాడో అని ఈ రంభాసుడికి తెలుసు. దాంతో ఏం చేశాడంటే మహిషిని చాలా జాగ్రత్తగా తన సామ్రాజ్యానికి తీసుకుపోయాడు. ఆ యక్షిని కూడా తనతో పాటు రంభాసుడితో పాటు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒకసారి తన గర్భంలో సంతానాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి తను భర్త లాంటి వాడు, అందుకని మర్యాదతోటి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ మహిషి రూపంలో ఉన్నాడు కదా, ఆ ప్రియుడికి కోపం వచ్చేస్తుంది. వచ్చి రహస్యంగా తన దగ్గరికి వెళ్ళి, మనిద్దరం కదా, మనం యక్షులము, నువ్వు వచ్చేసేసి మనం మన లోకానికి వెళ్ళిపోదాం, వాడు కూడా రాక్షసుతోటి వెళ్తాడంటావేంది, ఈ రూపం వదిలేసేసి అంటాడు. అంటే ఆమె ఏమంటదంటే అప్పుడు నేను వదలను, ఎందుకంటే నేను ఇప్పుడు నిండు గర్భవతిని, నా కుమారుడు నా గర్భంలో ఉన్నాడు, అందుకని నేను వదలను, ఎందుకంటే ఏదెంతైనా కానీ తన నా భర్త, నేను భర్త చెప్పినట్టుగా వినాలి అని చెప్తుంది. అయితే ఆ యక్షుడికి కోపం వచ్చి ఏం చేసేసాడంటే ఈ రంభుడిని చంపేస్తాడు అనమాట. రంభుడు చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారం చేయాలి కదా, దానికోసం మంచి చితిని ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు. ఈ మహిషి ఏం చేస్తుంది, అయ్యో నా భర్త నా గర్భంలో నా పిల్లవాడు ఉన్నాడు, నా పిల్లవాడిని చూసుకోకుండానే ఆయన చనిపోతున్నాడు, నాకెందుకు ఈ యక్షుడితో నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి ఆమె ఏం చేస్తుంది, ఆ చితిలో దూకేస్తుంది అనమాట. ఈ దూకుతూ ఉండగా ఏమవుతుంది, నిండు గర్భిణి, కదిలితే ప్రసవం అయిపోతుంది. సరే ఇంకేమో దూకే టైంకి ప్రసవం అయిపోయింది. ఆ ప్రసవం అయినప్పుడు ఏంది, అది ఆ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో ఆ పిల్లవాడు జన్మిస్తాడు. అతనే మహిషాసురుడు. మహిషాసురుడు పుట్టే సమయానికి తండ్రి లేడు, చచ్చిపోయాడు. ఆమె ఏమన్నా చితిలోకి దూకేసేసింది. సో ఇద్దరు చనిపోయారు కదా. ఈ మహిషి అతనికి సోదరి ఎలా అయింది అంటే, కరంబాసురుడు కూతురు, వాళ్ళిద్దరు కూడా ఏంటంటే అక్క చెల్లెళ్ళు, కజిన్స్ అవుతారు అంతే తప్పితే ఒకే తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు. అక్క అతనికన్నా పెద్దది. ఇక ఆ తర్వాత మహిషాసురుడు ఏం చేశాడంటే వీడు పుట్టేశాడు కదా రాక్షసుడు, త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మదేవుడికి మళ్ళీ తపస్సు చేయడం స్టార్ట్ చేసేసాడు. మళ్ళీ స్టోరీ స్టార్ట్. బ్రహ్మగారు ప్రత్యక్షమై, నాయన నీకేం వరాలు కావాలి అడుగు అని చెప్పి అంటాడు. తను ఏమంటాడంటే, స్త్రీలు మాత్రం నన్ను ఏమీ చేయకూడదు, వాళ్ళ చేతుల్లో తప్ప ఇంకెవ్వరి చేతుల్లోనూ చావకూడదు, అలాగే పురుషుడి చేతుల్లో చావకూడదు, ఇక ఇట్లా ఇవన్నీ కూడా వరాలు కోరుకుంటుంటాడు కదా. ఆ తర్వాత అమ్మవారి స్త్రీ రూపంలో వచ్చి మహిషాసురుని మర్దిని, మహిషాసురుని సంహరించేసింది. ఇది కూడా మనకి తెలుసు, ఎందుకంటే ఇదంతా మళ్ళా ఈ స్టోరీ చెప్పుకుంటే మనకి కిరాతనార్జునేమి ఇట్లా ఇవన్నీ కూడా వెళ్ళాలి. సో అప్పుడు ఏమొస్తుంది, ఈ మహిషి ఎవరైతే ఉందో ఈ బ్రహ్మగారికి తపస్సు చేసింది. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకో అంటే, నాకు మృత్యువు లేని వరం ఇచ్చేయండి అని చెప్పి కోరుకుంటుంది. అమ్మా ఇలాంటివన్నీ కుదరదు, పుట్టిన ప్రతిజీవి గట్టగా మాందు, నేను కూడా వెళ్ళిపోతాను, అంతేగాని అది శివకేశవ అనుజ్ఞ, అందుకని దీన్ని ఎవరు కూడా తప్పడానికి కుదరదు అని బ్రహ్మగారు చెప్తారు. అప్పుడు ఆలోచించి, నా సోదరుడు పనికిమాలిన వరం కోరుకున్నాడు, నేను అలా కాదు, నేను ఫూల్ కాదు, నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఈమె అతిగా ఆలోచించేసింది. ఆలోచించి ఏం చేసింది, బ్రహ్మగారిని 3 వరాలు కోరుకుంది. మహిషాసురుడి మర్దిని అయిపోయింది కదా. ఈమె ఏం ఆలోచించింది, అమ్మ వాళ్ళ కాదు, నేను తెలివిగలదాన్ని అని చెప్పి 3 వరాలు. ఆమె ఏం కోరుకుందంటే, తెలివితేటలు పెరిగినాయి కదా, మొట్టమొదటి ఏంటంటే నా రోమ కోపాల్లోంచి, అంటే ప్రతి ఒక్కరికి కూడా వెంట్రుకలు అంటే నేను కోరుకున్నంత మంది రాక్షస సైన్యం కావాలి అంటే, దానికి తదాస్తు నెక్స్ట్ అన్నాడు. రెండవది, నా మరణం హరిహర సుతుల చేతిలో మాత్రమే ఉండాలి. ఇదేంది ఈ విచిత్రమైన వరం, హరిహరుడు ఇద్దరు మగవాళ్లే కదా, వీళ్ళకి ఎలా పుత్రుడు పడతాడు. సరే బ్రహ్మగారు ఏం చేశారు, ఓకే గుడ్ గ్రాంటెడ్ అన్నాడు. ఇక తపస్సు చేసిన వాళ్ళకి వరం ఇచ్చేయడము మరి ఆయన రెస్పాన్సిబిలిటీ కదా. సో ఇక మిగతా కథ అంతా ఆయన చూసుకుంటాడు, లైకారుడు. ఓకే ఈ తదాస్తు అన్నాడు. ఇక 3వ వరం, ఈ 3వ వరం ఏంది, నేను ఎప్పుడైతే భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి తప్పితే మిగతా లోకాల్లో ఎక్కడా కూడా నాకు చావు అనేది ఉండకూడదు అని చెప్తాడు. సరే ఓకే తదాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇక ఏముంది, ఆ వరగర్వంతో ముల్లోకాలను అల్లకల్లోలం చేసింది, కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టే. ఈ దేవేంద్రుడిని వీళ్ళందరినీ కూడా స్వర్గం నుంచి బయటికి పంపించేసి, ఎక్కడొచ్చినా కానీ అల్టిమేట్ గా పడేది మళ్ళీ ఇంద్రుడికే కదా. సో ఈ దిక్పాలకు అందరిని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని నానా క్రూరమైన పనులు చేసి
చేసేసి వెంటనే దేవతలందరూ కూడా పోయి ఆ పరమేశ్వరుడి దగ్గరికి, ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నాయనా మీరు మాత్రం వరాలు ఇచ్చేస్తా ఉంటుంటారు, మా కొంపలు ఇక్కడ మునిగిపోతున్నాయి స్వామి, మా వల్ల కాదు. ఆ బ్రహ్మగారు ఏమాత్రం ఆలోచించకుండా అన్ని వరాలు ఇచ్చేసేసి తదాస్తు అని చెప్పేశాడు. మీ ఇద్దరికి కుమారుడు ఎలా పుడతాడు, మహిషి ఎలా చచ్చిపోతుంది, మమ్మల్ని ఇంకా ఏడిపిస్తానే ఉంది స్వామి, మా వల్ల కాదు నాయన అని వీళ్ళందరూ కూడా మొక్కుంటాడు. దానికి వీళ్ళకి స్క్రిప్ట్ తెలుసు కదా, పరమేశ్వరుడికి అన్న విష్ణుమూర్తికి. చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు. సరే ఆ పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు. సరే ఇవన్నీ కూడా మేము చూసుకుంటాంలే, మీరేమి ఇబ్బంది పడద్దు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళరండి అని చెప్పి వీళ్ళు చెప్పేస్తారు. ఓకే, ఇదంతా ఒక స్టోరీ. ఇప్పుడు మనకి ఇందాక చెప్పా కదా, మూడు శాస్త్ర అని ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఒక శాస్త్ర, ఇప్పుడు ఒక అవతారం రాబోతుంది. అంటే ఆత్మ అనేక స్టెప్స్ తీసుకుంటుంది కదా, అంటే ఒక్కో యుగంలో ఒక్కో కాదు, ఇప్పుడు ఒకటి తీసుకుంటుంది. అదే ఏంటంటే మహాశాస్త్ర. ఈ మహాశాస్త్ర అనే శక్తి ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు మోహిని నందన శాస్త్ర అనే రూపం రాబోతుంది అనమాట. అంటే మోహినీదేవికి పుట్టిన కుమారుడు. ఇది చెప్పగానే ఏ మోహినీదేవి మనకు పురాణాల్లో, ఇక్కడ మళ్ళా మోహినీదేవి అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళా 3 ఉన్నాయి. ఈ పురాణాల్లో 3 చోట్ల మోహినీదేవి ప్రస్తావన వస్తుంది. మొట్టమొదటిది ఏంటిది, క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం పంచడానికి జగన్మోహిని అవతారం ఒకటి వచ్చింది కదా, అది రాక్షసులందరూ కూడా మోహింపజేసి దేవతలకు అమృతం పంచింది. ఇక రెండవది ఏంటిది, భస్మాసురుడు ఉన్నాడు కదా, మనకి భస్మాసురుడు స్టోరీ తెలుసు. ఆయన నెత్తి మీద ఆయన పెట్టుకునే వరం కోరుకున్నప్పుడు చచ్చిపోవాలని ఆయన నెత్తి మీద ఆయన పెట్టేస్తాడు కదా, అది భస్మమోహిని. ఇక మూడవది ఏంది, ఋషిమోహిని. ఈ ఋషిమోహిని దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు, కానీ దీనికి ఒక కథ ఉంది. ఆ కథ చెప్పుకుందామంటే చెప్పుకుందాం. ఓకే, చెప్పేస్తా. దారుక వనంలో ఒకసారి మహర్షులకి ఋషిపత్నులకి ఓ అహంకారం వచ్చి, మేము చేస్తున్న కర్మల వల్ల త్రిమూర్తుల కన్నా గొప్ప వాళ్ళము, మాకు దేవతా శక్తులతో పని లేదు అన్నప్పుడు ఆ అహంకారాన్ని తగ్గించడానికి పరమేశ్వరుడు ఒక సమ్మోహనమైన భిక్షాటన మూర్తి రూపంలో వస్తాడు. ఈ విష్ణుమూర్తి మోహినీదేవి రూపంలో వస్తాడు. పరమేశ్వరుడు ఏమో ఋషిపత్నులు అందరినీ కూడా మోహింపజేస్తాడు. పరమేశ్వరుడు ఉన్నాడు కదా ఇక్కడ, మరి ఆ మోహిని స్వరూపంలో ఋషులందరినీ కూడా మోహింపజేస్తాడు. అలా 3వ మోహిని అవతారం ఇక్కడ వచ్చిందనమాట. మరి ఈ 3 ఇంతకీ ఆ శాస్త్రం ఏ మోహిని దేవికి పుట్టాడు, ఇక్కడ ఎన్ని తర్జన భజనలు ఉన్నాయో, ఒకళ్ళేమో జగన్మోహిని అవతారం అంటున్నారు, ఒకళ్ళేమో భస్మమోహిని అంటున్నారు, జగత్తు మోహింపజేసే సన్మోహన శక్తి ఏదో ఉందని, ఈ రాక్షసుని మోహింపజేసే శక్తి ఏదో ఉందని, ఋషుల్ని మోహింపజేసే శక్తి ఏదో ఉందని, ఆ శక్తి ఎప్పుడు పరమేశ్వరుని మోహింప చేయలేదు. ఓకే, వీళ్ళందరూ కూడా మోహించబడింది ఎవరు, ఎలాగా, మన్మధుడి కామం వల్ల మన్మధుడినే బూడిద చేసి పాడేసిన పరమేశ్వరుణ్ణి జగన్మోహిని ఎలా మోహింపజేస్తుంది? ఇది అసాధ్యం కదా. ఈ 3 శక్తుల దగ్గర ఎక్కడా కూడా జరగలేదు. కొంచెం మీకు ఇది టాపిక్ బోర్ అనిపిస్తుందా? మీరు శ్రద్ధగా కనుక వింటే అసలు మన హిందూ సాంప్రదాయాలు ఏం చెప్పారు అనేది తెలుస్తుంది అనమాట. అయితే ఇదంతా ఎక్కడ జరిగిందంటే, పరమేశ్వరుని మోహింప చేయగలిగే శక్తి ఎవరికి ఉందయా అంటే ఆ తల్లి పార్వతీదేవికి మాత్రమే ఉంది. శివమోహిని ఆ తల్లి ఏది జరుగుంటే అది జరుగుతుంది కదా. మరి అయితే ఇక్కడ మన నారదుడు ఉన్నారు కదా, అయితే ఈ నారదుడు వచ్చి ఏం చేస్తాడు పరమేశ్వరుడు తోటి, స్వామి క్షీరసాగర మదనం అప్పుడు నువ్వు హాలాహలం తాగేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు, ఆ తర్వాత అసలైన విషయాన్ని నువ్వు చూడలేదు నాయన, అసలు నారాయణుడు మోహిని స్వరూపం ధరించి వచ్చాడు, అసలు ఎంత అందం అనుకున్నావు, అసలు ఆ విశ్వంలో ఎంత అందమైన స్త్రీ ఎవ్వరూ లేరు అని నారదుడు చెబుతాడు పరమేశ్వరుడికి. పరమేశ్వరుడు ఏమంటాడంటే పార్వతీదేవి వైపు చూసి, అవునా నిజంగానా, అంత అందగత్య, పార్వతీదేవి కన్నా అందమైన శక్తి ఎక్కడ ఉంటుందా అని చెప్పి అంటాడు. ఆమె శివమోహిని, ఆవిడే పరమేశ్వరుడిని మోహింపజేయగలదు అనేసరికి, లేదు స్వామి చాలా అందంగా ఉంది అని నారదుడు ఒప్పలు వేసేసాడు. ఎందుకంటే మరి లోక కళ్యాణం జరగాలి కదా, అంటే శివుణ్ణి ప్రేరేపించాలి, ఏదో ఒకటి గిల్లాలి కదా. మరి దాంతో పరమేశ్వరుడు, అవునా అయితే పద వైకుంఠానికి వెళ్లి చూసి వద్దాం, అంత సౌందర్యం ఏందో అని చెప్పి పార్వతీదేవిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళిద్దరు కూడా వైకుంఠానికి వెళ్తారు కదా. ఈ వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అడుగుతారు, ఏంటి నువ్వేదో మోహిని స్వరూపం తీసుకున్నావంట, చాలా అందంగా ఉంటావంట, అదేదో నాకు కూడా చూపించు అని చెప్పి నారాయణ్ని అడుగుతారు. ఆయన నవ్వి, అవన్నీ ఇప్పుడు ఎందుకులే, అయినా మీరు అడిగారు కాబట్టి నేను ఆ రూపాన్ని చూపిస్తానని చెప్పి అంతర్ధానం అయిపోయి ఒక తోటలో చూస్తే దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్నటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. అదే విష్ణుమూర్తి తీసుకున్న ఇంకొక మోహిని, శివమోహిని అవతారం. కానీ ఆయన అంతటా ఆయనగా ఆ రూపాన్ని తీసుకోలేదు. ఇది అమ్మవారి అవతారం ఏదైతే ఉందో ఆ అమ్మవారి అవతారాన్ని తీసుకున్నారనమాట. అమ్మ విష్ణుమూర్తి ఒక మోహిని రూపాన్ని తీసుకున్నారు. ఇలాగే అంటే నిన్ను ఆరాధించి నీ అనుగ్రహంతో ఎలాంటి స్వరూపం అంటే మన్మధుడినే కాల్చి పాడేసినటువంటి పరమేశ్వరుని కూడా కలవరబెట్టినటువంటి స్వరూపం అని అమ్మవారు చెప్తారు.
అయితే అప్పుడు ఆ స్వరూపాన్ని చూసినటువంటి పరమేశ్వరుడు వెంటనే ఇక అంటే మరి జరగాలి కదా, స్టోరీ జరగాలి కదా, వెంటనే ఏం చేస్తాడు, ఆ వైకుంఠంలో పార్వతీదేవి చూస్తుండగానే ఇవన్నీ గమనిస్తుండగానే ప్రమదనాలు వీళ్ళందరూ కూడా గమనిస్తుండగానే ఆ మోహిని వెనకాల పడతాడు. ఈ మోహిని పరిగెడతా ఉంటుంటుంది, ఈయన కూడా వెనకాల పరిగెడతా ఉంటాడు. ఇక దాంతో ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఆ మోహిని గట్టిగా లాక్కొని ఆయన కౌగిలించుకున్నాడు. ఇక కౌగిలించుకొని అక్కడ ఏమైపోయింది, ఇక వీళ్ళిద్దరి మధ్య ఒక రకంగా సంభోగం జరిగినట్టే. ఏ మాత్రం ఆశ్చర్యపడకుండా పరమేశ్వరుడు వెనక్కి తిరిగి వచ్చేసేస్తాడు. ఇదంతా జరిగిపోయింది. ఇక నారాయణ కూడా మోహిని స్వరూపాన్ని వదిలేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా అమ్మవారు చూసి నవ్వుకుంటూనే ఉంటది. ఎందుకంటే ఆమె కదా తన భర్త భార్య వీళ్ళిద్దరు కూడా ఇదంతా లోక కళ్యాణకు అర్థం చేయాలి కాబట్టి అప్పుడు ఆ వైరి శక్తి నుంచి ఉద్భవించింది మోహిని నందన శాస్త్ర అంటారు దీన్ని. ఇది స్వామి యొక్క 2వ అవతారం అన్నమాట. అప్పుడు ఆ మోహిని నందన శాస్త్రకే బ్రహ్మదేవుడు భూతనాథుడు అని, పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని ఇలా చాలా 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 పేర్లు పెట్టారు. ఇక స్కాంద పురాణంలో, బ్రహ్మాండ పురాణం, లలితాపాఖ్యానంలో ఒక కథ ఉంటుంది. ఈ 2 పురాణాల్లో ఉంది. లలితోపాఖ్యానంలో ఇది ఎందుకు లలితాపాఖ్యానం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, ఇందాక వచ్చినటువంటి శివమోహిని లలితాదేవి యొక్క 2వ అవతారం. ఇప్పుడు కొంతమందికి ఒక సందేహం రావచ్చు. మొట్టమొదటి జనరల్ గా వచ్చే సందేహం ఏంటంటే, నాకు కూడా వచ్చింది ఈ సందేహం, ఇద్దరు మగవాళ్ళకి ఎక్కడైనా జన్మిస్తాడా అని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పా కదా, భౌతిక శరీరం గురించి కూడా ఆత్మ గురించి మాత్రమే మనం చెప్పుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ ఆత్మకి స్త్రీ పురుషలింగం భేదం లేదు. సో ఇక్కడ ఏంది, ఆ ఆత్మలకి ఎలాంటి భేదం లేదు కాబట్టి మోహిని రూపాన్ని ఆయన తీసుకున్నాడు. సో స్త్రీ రూపాన్ని ఒకళ్ళు తీసుకున్నారు, పురుషుడి రూపాన్ని ఒకళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒక శక్తే, ఈ శక్తే ఉద్భవించింది. ఓకే, ఇది ఒక ఫస్ట్ డౌట్. ఇక సెకండ్ డౌట్ కి వెళ్దాం. ఈ సెకండ్ డౌట్ ఏంటి అంటే, శివుడు అలాగే ఒక స్త్రీ వెనకాలబడి వీరస్కలనం చేసుకున్నాడు. అమ్మమ్మ ఎంత అపచారం అండి, ఎన్ని బూతులు మాట్లాడుతున్నారని అన్నారు కదా. కానీ ఇక్కడ ఎక్కడ కూడా హిందూ దేవి దేవతలను కానీ వీళ్ళందరినీ కూడా మనం అందరం కూడా తిట్టుకుంటున్నాము, వాపోతున్నాం. లోకమంతా దేవుడి గురించి దారుణంగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఇలాంటి పురాణ కథల వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే, మనం ఈ కథలో ఇన్ డెప్త్ గనకెళ్తే మనం దాన్ని ఏది కూడా చేయలేం. ఎందుకంటే శివుడు గాని, విష్ణుమూర్తి గాని, అమ్మవారు గాని ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఇక్కడ లోక కళ్యాణార్థం కోసం చేస్తారు తప్పితే వాళ్ళ లోకులు ఏమనుకుంటారు అన్న దానికోసం ఇట్లాంటివన్నీ కూడా ఈ లోకులు కాకులు అంటారు కదా, అట్లా అవన్నీ వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇదేదో లోక కళ్యాణం ఏంటో. అసలు ఈ మహిషి చనిపోలేదు అనుకోండి, ఈ పాటికి సృష్టి అంతా కూడా ఉండేది కాదు. మరి మహిషిని సంహరించి తీరాలి అంటే మనం ఏదో అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు అవన్నీ ఆ కార్యాలు చేయలేరు కదా. సో ఇప్పుడు ఏంది, ఈ హరిహరుడికి ఒక సుతుడు పుట్టాలి, అందుకని ఆ లీల అంతా కూడా ఈ విధంగా జరిగిందనమాట. లేకపోతే ఎలా పడతారో ఒకసారి లాజిక్ ఆలోచించండి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఆ 3 స్వరూపాలు చేసిన అద్భుతమైన ప్రయోగం. సరే, ఇప్పుడు ఈ బిడ్డ పుట్టగానే రాతి మీద వదిలేశారు, అడవిలో పందలరాజుకు దొరికేశాడు. ఇది ఇందాక మేము చెప్పినట్టుగా సినిమా వాళ్ళ కథ కదా ఇది. దీన్ని కాసేపు కనుక మనం పక్కన పెడితే, అసలు పురాణంలో అలా మాత్రం ఏం జరగలేదు. ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ శాస్త్ర పుట్టేశారు కదా. జగన్మోహన్ శాస్త్ర పుట్టగానే ఈ పాల కోసం ఏడ్చాడు. ఏడిస్తే మరి వీళ్ళమ్మ మోహినీదేవి విష్ణుమూర్తి స్వరూపం తీసుకుని వెళ్లిపోయింది. ఎవరిస్తారు పాలు? అప్పుడు కాంచీపురంలో కామాక్షి దేవి ఆలయం అనేది ఉంటది. అక్కడ మనం గనక చూస్తే ఈ లలితా పరమేశ్వరి స్వరూపం ఏదైతే ఉందో, ఆ లలితా పరమేశ్వరి స్వరూపం కదా కామాక్షి దేవి. సో ఆ లలితా పరమేశ్వరి స్వరూపం దగ్గర శివమోహిని కింద ఈ అయ్యప్ప స్వామికి సంబంధించి ఆయన క్షేత్రపాలకుడు. అక్కడ కాంచీపుర క్షేత్రానికి గనక మనం వెళితే కామాక్షి దేవి గుడిలో క్షేత్రపాలకుడు ఎవరయ్యా అంటే పూర్ణ పుష్కల సమేత శ్రీ అయ్యప్ప స్వామి. ఓకే, ఎందుకంటే ఒక కారణం ఉంది. ఆ తర్వాత పురాణంలో అయ్యప్ప యొక్క బాల్యలీలలో ఇవన్నీ కూడా స్కాంద పురాణం కనుక మనం చదివితే ఉంటది. ఇప్పటికే దాదాపు చాలా స్టోరీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడతో నేను కట్ చేసేస్తాను. ఇక ఇప్పుడు చెప్పా కదా పూర్ణ పుష్కల సమేత శాస్త్ర స్వరూపం అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే, స్కాంద పురాణంలోని శంకర సంహిత అని ఉంటది. అక్కడ ఒక కథ ఉంటది. అదేంటంటే కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణుడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయనకి శాస్త్ర అంటే మహాభక్తి. అయితే శాస్త్ర గురించి తపస్సు చేస్తాడు. చేసేసరికి శాస్త్ర ప్రజకృష్ణమైన ఆయన ఏం వరం కావాలి కోరుకో అంటే, స్వామి నీ భక్తులందరిలో కూడా నేను ఒకటిగా నిలవాలి నీ హృదయంలో అని కోరుకుంటాడు. కోరుకుంటే స్వామి నిస్వార్థమైన కోరిక, నా భక్తులందరూ నా హృదయంలోనే ఉంటారు. అదేమిటంటే నీకు 2 కూతుళ్ళు పుడతారు, వాళ్ళని వివాహం చేసుకొని నిన్ను మా మాంగారి కింద నేను నిలబెట్టుకుంటానని చెప్తాడు స్వామి. ఆయన పొంగిపోయి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆయన ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ శాస్త్ర కనిపించేసరికి ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తాడు. ఆ 2 కళ్ళలో నుంచి వచ్చినటువంటి ఆనంద బాష్పాల్లో నుంచి పుట్టిన శక్తులే ఈ 2 పిల్లలు. ఎవరు? పూర్ణ పుష్కల. అంతేగాని ఇవన్నీ ఇప్పుడు అయ్యప్ప స్వామికి భార్యలు గాని ఇట్లా ఇవి ఇక్కడ చూడకూడదు, శక్తులు అనమాట వీటిని. అందుకనే కానీ వాళ్ళ ఆ శక్తి పక్కన ఈ శక్తులు కూడా ఉన్నాయి కాబట్టి సమేత పూర్ణ పుష్కల సమేత అని చెప్పి అన్నారు. ఇక
వీళ్ళిద్దరు కూడా వయసు రాగానే నోము మొదలు పెడతారు. ఆ శాస్త్రాన్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటారు. అప్పుడు ఆ శాస్త్ర వచ్చి వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసుకుంటాడు. ఇది కూడా ప్రామాణికంగా కూడా చెప్పారు, వాళ్ళిద్దరిని మహాశాస్త్ర వివాహం చేసుకున్నాడు అని. సరే, ఇంతకీ పూర్ణ పుష్కల ఎవరు? ఇందాక 2 కన్నీటి చుక్కల నుంచి వచ్చారని చెప్పాం కదా. సో అసలు ఆ కన్నీటి చుక్కలు ఎలా వచ్చినాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఓకే, ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 శక్తులు కూడా వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ పూర్ణ పుష్కల అంటే పూర్ణ అంటే ఏంటి? నిండుగా ఉండేది. ఓకే, తర్వాత పుష్కల అంటే ఏంది? పుష్కలంగా ఉండేది. అంటే స్వామివారి ఇచ్చేటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు కూడా పూర్ణంగా పుష్కలంగా ఉండాలి అని స్వామి యొక్క అనుగ్రహ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్వామివారి అనుగ్రహం ఎప్పుడు నిండా ఉంటుంది. ఎంత తీసినా గానీ ఇంకా ఆయనకి అనుగ్రహం ఇస్తూనే ఉంటారు. ఇదంతా కూడా ఉంటుంది. దీనికి లలిత సహస్రనామంలో కూడా పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అని, అలాగే ఇంకొక శ్లోకంలో పుష్ట పురాతన పూజ్య పుష్కల అని పుష్కరేక్షణ అని చెప్పి మరో నామంలో ఉంటుంది. ఈ 2 కూడా పూర్ణ పుష్కల అంటే ఏంటంటే ఈ శక్తులే అన్నమాట. సో ఇది పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి ఏ నమః అని చదవడానికి ఇక్కడికి ఒక అవతారం అయిపోయింది. మళ్ళా ఇంకో జన్మ ఇక్కడ ఏంటంటే ప్రభా సత్యక సమేత శాస్త్ర అని ఒక శిల్పరత్నం అనేది కూడా ఒక గ్రంథంలో ఉంది. ఇది క్లుప్తంగా కనుక చెప్పుకోవాలంటే సరస్వతీదేవి వంశంతో ప్రభాదేవి అని ఒక దేవతా శక్తి ఉంటుంది. ఆవిడ ఆ శాస్త్రాన్ని చేపట్టింది. అది చాలా పెద్ద కథ. వాళ్ళిద్దరికి కూడా వివాహం జరుగుతుంది. అయితే సత్యకుడనే పుత్రుడు పుడతాడు. ఇది హరివారాసనంలో ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. సత్యకం అనే పదం అక్కడి నుంచి వచ్చింది అనమాట. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా. సరే స్వామి, శివమోహినికి పరమేశ్వరుడు పుట్టాడు, బానే ఉంది. పూర్ణ పుష్కలాదేవునికి వివాహం చేసుకున్నాడు, బానే ఉంది. ఇప్పుడు ఈ ప్రభాదేవిని వివాహం చేసుకున్నాడు, ఇది కూడా బానే ఉంది. మరి ఆయన పుట్టిన అవతార కార్యం ఏంటి? ఇదిగో ఇప్పుడు ఈయన బయలుదేరతాడు అనమాట. అదే ఇచ్చుల్ని చంపడానికి మొట్టమొదటి ఎవరిని చంపాలి? మహిషి. ఈ మహిషిని, ఇప్పుడు మహిషి విషయానికి గనక మనం వస్తే, మహిషి కోరిక ఉన్న 3 కోరికలు ఏమేమి ఉన్నాయి? ఆమె మొట్టమొదటిది రోమకోపాల్లోంచి రాక్షసులు, తర్వాత వచ్చేసరికి ఆమె భూలోకానికి రాకూడదు. ఓకే, ఇక ఇంకొకటి ఏంది? హరిహరులకి పుత్రుడై పుట్టాలి. ఈ 3 కదా ఆమె కోరుకున్న వారాలు. ఇప్పుడు ఓకే, ఈ 3 కోరికలకు బాగుంది. అక్కడ వాళ్ళు రాక్షసులు పుట్టేసేశారు, ఇక్కడ హరిహరసుతుడు పుట్టేశాడు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంది? ఆమెను చంపడానికి ఆమె భూలోకానికి రావాలి. ఈ భూలోకానికి ఎవరు తీసుకొస్తారు? ఓకే, ఇప్పుడు ఇక ఏమంటుంది ఆమె? నన్ను చంపేద్దామని. ఇప్పుడు ఎందుకు ఈమెకి స్క్రిప్ట్ అర్థమైపోయింది. ఓహో, ఎందుకంటే ఆమె రాక్షసులకైనా కానీ ఆ తెలివి ఉంటది కదా. నేను ఏవైతే 3 వరాలు కోరుకున్నానో ఈ 3 వరాలకి కూడా ఇక్కడ భగవంతుడు ఈ దేవుళ్ళు మనకి స్కెచ్ రెడీ చేసేసారు. ఇప్పుడు 3వది ఉంది. ఇప్పుడు ఈ భూమి మీదకి ఎవరు తీసుకొస్తారు అనేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే దత్తాత్రేయ స్వామి, మళ్ళా ఫస్ట్ స్టోరీ చెప్పే కదా, ఈ దత్తాత్రేయ స్వామికి శాపం ఇచ్చింది కదా ఆయన భార్య, నువ్వు మహిషి స్వరూపం తీసుకుని నన్ను వెతుక్కుంటూ వస్తే అప్పుడు నా రంగంలోకి దిగుతాడు. ఇన్నాళ్ళు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసుకుంటున్నా, ఇప్పుడు సుందర మహిష్యం అనే ఒక రూపాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన శపించాడు, ఆమె శపించింది. సో ఇప్పుడు ఆమెను ఏంది? భూలోకానికి తీసుకురావాలన్నమాట. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని వాడుకున్నారనమాట. ఈ స్వర్గానికి వెళ్లి మహిషిని చూసి ఈయన నవ్వేశాడు. ఆ నవ్వేగానే ఆ నవ్వుకి పడిపోయింది. ఇక ఆయన వెనకాలే పడి భూలోకానికి వచ్చేసింది. అంటే మరి పూర్వజన్మలో భర్త అలాగే తనకి తానే శాపం ఇచ్చుకున్నట్లుగా చెప్పాలంటే, నువ్వు వచ్చి నన్ను కామాంచుతో తీసుకెళ్తావని మరి ఆ రోజు చెప్పింది కదా. ఇప్పుడు ఆ శాపాన్ని ఉపయోగించుకొని తనని తుదముట్టించడం కోసం ఉపాయం ఆలోచించారన్నమాట. సో అప్పుడు తను తీసుకుని భూలోకానికి వచ్చేస్తే ఆ ముచ్చట్లో పడిపోయి ఆమె భూలోకానికి వచ్చేసింది. మరి అది తెలియకుండానే కిందకు వచ్చేసింది. వచ్చేసరికి తన పూర్వజన్మలో శాపం ఇచ్చినట్టే తన్ని సుఖపెట్టాడు, కానీ తనకి అంటకుండా, కామానికి అంటకుండా ఉన్నాడు. ఎందుకంటే స్వామి ఇప్పుడు మరి తపస్సు చేసుకుని దివ్యమైన రూపంతో మరి వచ్చేసేసాడు. అందుకని దాన్ని అంటుకోలేరు సరిగా. ఈ లోపల మహిషిని కిందకు వచ్చింది తెలిసి మన స్వామి అయ్యప్ప స్వామి అని ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, శాస్త్ర, ఆయన కూడా వచ్చేసేసాడు. శాస్త్ర దిగి వచ్చి అప్పుడు మహిషి తోటి యుద్ధం చేస్తాడు. మహిషికి అర్థమైపోయింది, ఓకే ఇదంతా ఇందాక నేను చెప్పిన దేవతల స్కెచ్, ఇలా దాన్ని కిందకి తీసుకొచ్చారని చెప్పి ఈమె ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇలా చిన్న బాలుడు కదా, ఈయన ఏముందిలే ఓడిచ్చేద్దాం అనుకుంటుంది. కానీ ఆయన విజృంభించేసేసి మహిషిని సంహారం కావిస్తాడు. సో ఇక్కడ మహిషిని సంహరించేటప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఆమె శిరస్సు మీద నుంచొని నృత్యం చేసిన ఈ స్వామి ఎవరైతే మోహస్పతి శాస్త్ర అని ఇక్కడ పిలుస్తారు. అదొక శక్తి స్వరూపం అనమాట. ఈ శాస్త్రాన్ని ఎన్నో స్వరూపాలు ఉన్నాయి, అదొక అవతారం అనమాట. అయితే ఆ స్వామి స్పర్శతో తనలో ఉన్న ఈ కామం చచ్చిపోయి దివ్యత్వం బయటకు వచ్చింది. వెంటనే ఒక దివ్యమైన స్త్రీ రూపం, లీలా
స్వరూపం తీసుకుని ఆమె బయటికి వచ్చి ఆ భువన మోహన్ రూపాన్ని ఆమె దర్శించుకొని, స్వామి మరి అంటే మోహినికి పుట్టిన స్వరూపం ఎంత సౌందర్యంగా ఉంటాడు కదా, మరి స్వామి దాంతో స్వామి నన్ను వివాహం చేసుకోమని చెప్పి అంటుంది. షబ్బా, ఈ వివాహాలు చేసుకోవటం ఏంటి, ప్రతి ఒక్కళ్ళు వివాహం చేసుకోమంటే ఎందుకంటే ఇక్కడ జన్మలు వేరండి, అది మాత్రం మీరు గమనిస్తూ ఉండండి. మీకు ఫస్ట్ లోనే చెప్పాను. సో ఆ స్వామి మీద ఇక ఆయన నవ్వుతూ ఆ స్వామి ఏమంటాడంటే, ఒక చిరునవ్వు నవ్వి, ఇప్పుడు కాదులే అమ్మా, భూమి మీద అవతరించి మళ్ళా అవతరిస్తాను, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఆయన మళ్ళా తిరిగి ఆయన లోకానికి వెళ్ళిపోతాడు. ఇక ఆ భూమి మీద ఆయన ఎప్పుడెప్పుడు అవతరిస్తారా అని ఈమె వేచి చూస్తుంది. సరే, ఇంతకు ఈ కథ ఎక్కడ జరిగిందంటే భూమి మీద. అంటే ఇప్పుడు మనం ఏదైతే కేరళ రాష్ట్రం అనుకుంటున్నామో ఆ కేరళ రాష్ట్రంలో జరిగిన భాగం అనమాట. కేరళ అని ఇప్పుడు మనం పేరు పెట్టుకున్నాం కానీ అప్పట్లో ఆ కేరళలు, తమిళనాడు ఇవన్నీ కూడా లేవు. అంతా హిందూ ధర్మము, హిందూ మతము ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఒకటేమో కాళేకట్టి. ఆ ప్రదేశం ఏంటంటే కాళేకట్టు అంటే మహిషి మీద నృత్యం చేస్తూ ఉంటే ఎలా యుద్ధం చేస్తున్నాడో ఉండటానికి హరిహరులు కిందకి దిగి వచ్చాట. అప్పుడు పరమేశ్వరుడు తన నందిని పిలిచి ప్రదేశమే కాళీకట్టి. ఆ తరువాత మహిషి ఏడిస్తే కన్నీళ్లు అలా ప్రవహించాయి. మరి చచ్చిపోయేటప్పుడు ఏడుస్తారు కదా, ఆ కన్నీళ్లు ఏమైంది, అలుదా నది అంటారు. ఇప్పటికి కూడా ఆ శబరిమల దగ్గరికి కనుక మనం వెళ్తే కల్లెండు కుండ్రం అని ఒక ప్రదేశం ఉంటుందన్నమాట. అక్కడ మహిషి శరీరం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి గుహలో ఉందని చెప్తూ ఉంటారు. కానీ దీన్ని ఇంతవరకు సైంటిస్టులు ప్రూవ్ చేయలేదు, చేస్తారేమో చూద్దాం. ఈ భక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఆ శరీరం ఎక్కడో కింద ఉండిపోయింది. అందుకనే పుష్పం భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర పెద్ద పాదం అని ఉంటుంది. ఆ పెద్ద పాదం అనే చోట అయ్యప్ప కొండ మీద నడిచి వెళ్తా ఉంటారు కదా ఈ భక్తులు. దాదాపు ఒక 50-60 కిలోమీటర్లు వెళ్తే అక్కడ మీకు 3 ప్రదేశాలు కల్పిస్తాయి. కల్లిండం కుండ్రం దగ్గర ఒక 2 రాళ్లు తీసుకొని ఆ మహిషి సమాధి అని ఏదో చెబుతున్నారో దాని మీదకి విసిరేస్తారు. ఎందుకంటే ఆ శక్తి పైకి లేవకూడదు కదా. సో ఆ శక్తిని పైకి లేకుండా, ఈ దుష్ట శక్తులన్నీ పైకి రాకుండా ఉండాలని చెప్పి ఈ సంకల్పించడం. ఎందుకంటే మీకు ఒకటి కనుక గమనిస్తే ఈ అమ్మవారి జాతరలో వీటిలో శక్తిని తీసుకెళ్లేటప్పుడు పైన కర్రలతో కొడుతూ ఉంటుంటారు. ఒక్కో కర్ర ఒక్కొక్కరు కూడా, ఎందుకంటే దుష్ట శక్తులు రాకుండా ఉంటానికి అని చెప్పి. ఇది ఎవరైనా చూసుంటే ఇది అర్థమవుతుంది. ఇక ఇంకో ముఖ్యమైన స్వరూపం గురించి మనం చెప్పుకోవాలి. ఆ స్వరూపాన్ని కిరాత శాస్త్ర అని పిలుస్తారు. మీ కింద చెప్పాను కదా, దుర్గా అమ్మవారికి సంబంధించింది. అంటే ఏంది, అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేయటం, కిరాతార్జునేయం. ఇప్పుడు మనకి దుర్గగుడి దగ్గర కూడా రాసి ఉంటది విజయవాడలో కిరాతార్జునేయం అని. ఓకే, ఇదంతా మనకి తెలుసు. అయితే ఇప్పుడు మనం కలియుగంలోకి వద్దాం. ఈ కలియుగంలోకి వచ్చేసరికి మన చరిత్రకు సంబంధించిన చోట అయ్యప్ప స్వామికి గురించి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు గనక మనం తీసుకుంటే, మొట్టమొదట నేపాల దేశంలో పళింగ వర్మ అని ఒక రాజు ఉండేవాడు. ఆయన పళింగ వర్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన కాళికాదేవికి మహాభక్తుడు, అమ్మవారిని పూజించేవాడు. ఏంటంటే నేను చనిపోకూడదు, ఎప్పటికీ యవ్వనంతో ఉండాలి అని ఈ 108 మంది కన్యలు కనుక బలిస్తే నేను నిత్య యవ్వనంగా ఉండొచ్చు అని చెప్పి ఎవడో చెబుతాడు, దాన్ని నేను భావిస్తాడు. సో ఇక్కడ ఏంది, ఒక 107 మందిని కన్యల్ని బంధించి చంపేస్తాడు. ఇక మిగిలింది 108వ కన్య. ఆ అమ్మాయి కోసం ఒక పూజారి కూతురుని తీసుకొస్తాడు చంపడానికి. ఆ అమ్మాయి ఏంది, పార్వతీదేవి భక్తురాలు. ఈ పార్వతీదేవి భక్తురాలు ఏం చేస్తుంది, అమ్మాయి పార్వతీదేవికి నమస్కరిస్తుంది. తల్లి, నేను ఇంతగా సాధించాను, నువ్వే నన్ను రక్షించాలని చెప్పి పార్వతీదేవిని అంటది. అప్పుడు శాస్త్రాన్ని పిలిచి, శాస్త్రాన్ని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడని చెప్పి అమ్మవారు కిందకి పంపించేశారు. అప్పుడు శాస్త్ర వచ్చాడు. ఆయన తలుచుకుంటే పళింజ వర్మ ఎంతసేపు 2 నిమిషాలు సంహరించవచ్చు, కానీ అతను మహాభక్తుడు. అందుకని అలా సంహరించడానికి ఇష్టం లేక ఆయన ఏం చేశాడంటే, ఆయనకి పిలిచి కూర్చోబెట్టి సిట్టింగ్ ఏర్పాటు చేసి, నువ్వు చేసే పని ఏది సక్రమం కాదు, ప్రతి జీవి కూడా చచ్చిపోవాల్సిందేను, ఇలాంటివన్నీ కూడా చేయటం తప్పు, ఆ 108 మందిని కూడా నువ్వు బలిద్దామని చూస్తావా, నువ్వు ఆ పాప కర్మ చేస్తున్నావు, వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసేసే అని చెప్పి చెప్తాడు. వెంటనే అతను, ఆ స్వామి నేను తప్పు చేశాను అని వాళ్ళందరినీ కూడా వదిలేస్తాడు. వదిలేసి, స్వామి నువ్వు నాకు ఒక వరం ఇవ్వాలి, నువ్వు నా కోసం కిందకి దిగి వచ్చావు, నన్ను ఉద్ధరించావు, అందుకని నా కూతుర్ని పుష్కలాదేవి ఉంది, ఆ పుష్కలాదేవిని వివాహం చేసుకో స్వామి, కన్యాదానం చేసి వివాహం చేస్తారు. అప్పుడు ఆ పుష్కలాదేవి ఎవరయ్యా అంటే పూర్ణ, పుష్కల ఇద్దరు ఉన్నారు కదా, ఇందాక చెప్పాను కదా. మరి అయ్యప్ప స్వామి కిందకి రాబోతున్నాడు ఒక రూపంలోను. అందుకని వాళ్ళిద్దరు కూడా ఏంది, కిందకి దిగి వచ్చేసేసారు. పూర్ణ పుష్కల భూమి మీద, అందులో ఒక పుష్కలాదేవి ఇక్కడ వివాహం చేసుకున్నాడు అయ్యప్ప స్వామి. ఆ తర్వాత ఏమైంది, కేరళ ప్రదేశాన్ని పించకవర్మ అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఇవన్నీ కలియుగంలో జరిగిన కథలు, ఇది శాస్త్రాల్లో లేవు. ఈ పురాణ ఇవైతే అతను ఏం చేస్తాడు, కపాలీశ్వర భక్తుడు అనమాట. ఈ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, అతని చరిత్ర కూడా చెప్పుకోవాలని చాలా పెద్దది. అది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం, ఎందుకంటే ఇప్పుడు లెంత్ అవ్వబోతుంది కాబట్టి స్టోరీ. ఈ కపాలీశ్వరుడు గురించి కనుక చెప్పాలంటే, ఈ కపాలీశ్వరుడు భక్తుడు ఎవరైతే ఉన్నారో, మరి ఈయనకి మళ్ళా ఈయనకి కూడా ఒక కూతురు ఉండాలి కదా. సో ఆ అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు.
ఓకే, ఇదంతా కూడా లెంత్ స్టోరీ. సో అతని కూతుర్ని స్వామికి శాస్తాకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ కూతురు పేరు ఏందయ్యా అంటే పూర్ణ. ఈ పూర్ణాదేవి అని ఆ కూతుర్ని వివాహం చేసుకొని ఆయన చెప్పినప్పుడు కన్యాదానం చేసేసి వివాహం చేసేసాడు. అలాగే ఈయన భూమి మీదకి రాగానే ఆ భూమి మీదకి పూర్ణ, పుష్కల ఈ శక్తులు రెండు కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసేసాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు రాముడు గనక కిందకి వచ్చాడు అనుకోండి, లక్ష్మీదేవి సీత రూపంలో వచ్చి ఆయన చేరిపోతుందని, కృష్ణుడు వస్తే ఏమైనా రుక్మిణీదేవి రూపంలో వచ్చి చేరిపోతుందని, అలాగే వెంకటేశ్వర స్వామి రూపంలో వస్తే పద్మావతి రూపంలో, ఇట్లా ఇవన్నీ శక్తులు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన దగ్గరికి చేరారనమాట. పూర్ణ, పుష్కల వీళ్ళిద్దరు కూడా వచ్చేసేసారు. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు చెబుతున్న కథల్లో పళింజుడు ఉన్నారు కదా, పళింజుడికి ఈ విషయం తెలుస్తుంది. తెలిసి నా కూతుర్ని వివాహం చేసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, ఇంకో రాజకూతుర్ని పెళ్లి చేసుకోవడం ఎంత దారుణమో, అందుకని నేను శపిస్తున్నాను, నువ్వు 10 ఏళ్ల పాటు మానవుడిగా ఈ భూమి మీద నివసించు అని శాస్తాన్ని శపించేస్తాడు. అదేనండి, నేను దేవుడు కదా, భగవంతుడు ఈయన ఎవరన్నా శపిస్తారా అంటే, కొన్నిసార్లు మరి భగవంతుడి కిందికి రావాలి అంటే కొన్ని శాపాలు తీసుకొని ఆ కర్మ అనుభవించాలి కదా. ఎందుకంటే రాముడు కిందకి దిగి రావడానికి దక్ష యజ్ఞం సమయంలో పరమేశ్వరుడి దగ్గర నుంచి నారాయణుడు ఒక శాపం తీసుకున్నాడు. అది తీసుకునే కదా ఆ తర్వాత రాముడు కిందకి దిగి వచ్చి భార్య వియోగాలు, ఆయన భగవంతుడు కదండి, భార్య వియోగాన్ని పొందడం ఏంటి, ఇదంతా ఏంది మనకి, మనం ఎలా బతకాలో చెప్పడానికి జరిగిన కథలు ఇవన్నీ కూడా. సో అంటే కర్మ సిద్ధాంతం ఎవరికైనా చెల్లుతుంది, నీ దేవుడికే కాదని చెప్పడానికి అనమాట. సో ఆయన రాముల వారు రావటం, సీతాదేవిని వియోగాన్ని అనుభవించాడు. ఎందుకు ఇలాంటివి తీసుకుంటారంటే అక్కడ రావణాసుని చంపాలి, మరి ఆ కార్యం భవిష్యత్తులో రాబోతుంది కాబట్టి ముందుగానే వాళ్ళు ఇదంతా డిజైన్ చేసుకున్నారు కదా. డిజైన్ చేసుకున్నారు కాబట్టి కలియుగంలో కిందకి దిగి రావడానికి ఒక కారణం కావాలి. సో ఈ కారణం కింద ఇప్పుడు ఈ శాస్త్ర గారు కూడా ఇది తీసుకున్నారు. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి అవతారం అంటే, అయ్యప్ప స్వామి అంటే మణికంఠుడు అవతారం వస్తుంది. ఈ మణికంఠుడు అవతారం ఏంటి, ఇందాక చెప్పే కదా 10వ శతాబ్దం అని. ఈ 10వ శతాబ్దంలో జరిగిన కథ. ఓకే, ఈ కథ ఏంటంటే మొట్టమొదట మణికంఠుడు కిందకి దిగి రావడానికి అవసరం ఏంటనే మన శబరిమల మణికంఠుడు ఉన్నాడు కదా, అసలు ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆ స్వరూపం గురించి కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. కలియుగం కన్నా ముందే మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు స్వామి అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటయా అంటే, అప్పటికే శంకరాచార్యుల వారు ఆయన పుట్టేసి ఆయన కేరళ ప్రదేశాన్ని పాషండ మతస్థులందరూ కూడా అక్కడ చేరతారు, అదంతా కూడా నాశనం చేస్తుంటారు. ఈ శాపం వల్ల ఏమవుతుంది, కేరళ ప్రదేశం అంతా కూడా పాషండలతో నిండిపోయి, అలా అవడం వల్ల ఏమైందా అంటే పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి 108 శాస్త్ర స్వరూపాలు ఆలయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి, అంటే 108 జన్మలు తీసుకున్నారు ఇక్కడ స్వామి. ఓకే, మరి వాళ్ళన్నింటినీ కూడా మరి ఉద్ధరించాలంటే ఎవరు రావాలి, శాస్త్ర దిగి రావాలి. అందుకని ఒక కారణం. దురదృష్టవశాత్తు కొంతమంది గురువులు వచ్చి వాళ్ళని కూడా హింసించడం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేసేసారు. సో వీళ్ళందరినీ రక్షించాలి అంటే ఎవరయ్యా అంటే హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి, అంతే కదా. అందుకనే స్వామి కిందకి దిగి వచ్చాడు. అది ఎప్పుడు 10వ శతాబ్దంలో ఈ మణికంఠుడు కిందకి దిగి రావడానికి కారణం అంతే. కానీ మహిషి సంహారం కోసం మాత్రం కాదు. అంటే ఇప్పుడు ఈ జన్మలో అది మహిషిది అయిపోయింది అక్కడ. మరి ఈయన ఎక్కడ పుట్టాలయ్యా, పందల రాజ్యంలో పుట్టాల. ఇది కూడా స్క్రిప్ట్. ఈ పందల రాజ్యం అని ఒక రాజ్యం ఉంది. ఇది పాండ్య రాజ్యానికి ఒక పిల్ల సామ్రాజ్యం అనమాట. పిల్ల సామ్రాజ్యం అనుకోండి. దాన్ని రాజశేఖర వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన అపారమైనటువంటి శివభక్తుడు. ఆయన భార్య ఏమో విష్ణు భక్తురాలు. చూశారు కదా, ఇల్లు ఎత్తుకుంటూ వచ్చేసేసాడు ఎక్కడికి, పందల రాజ్యానికి. మరి ఆమె ఏమన్నా హరిహర సూతుడు కదా, మరి ఈయన ఆ ఇంట్లో ఏంటి ఆ కాంబినేషన్ ఉండాలి కదా. ఆమె ఏమన్నా ఒకళ్ళు ఏమన్నా శివుడు భక్తులు, ఒకళ్ళేమో విష్ణు భక్తులు. ఇక స్వామి ఏం చేశాడంటే ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రం రోజున వాళ్ళకి ఆ దంపతులకి దొరుకుతాడు. ఈ రాజు వేటకి వెళ్తే రాజశేఖర వర్మ అక్కడ అడవిలో ఒక శిశువు ఏడుస్తూ ఒక రాతి మీద కనిపిస్తాడు. అప్పుడు ఆ ఇంటికి తెచ్చుకుంటాడు ఆ స్వామి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పాసందేహ ఒకటి ఉంది కదా, క్షీరసాగర మదనం అని. క్షీరసాగర మదనంలో అప్పుడు పుట్టిన తీసుకొచ్చి అడవిలో వదిలేస్తే ఎప్పుడో వేరే మనమంతరంలో ఇప్పటిదాకా స్వామి ఎక్కడ ఉన్నాడా అని. అదంతా ఆ అవతారం వేరు, ఈ అవతారం వేరు. ఓకే, సో మన వాళ్ళు ఏం చేశారంటే ఆ రెండుని మిక్స్ చేశారు. సరే, అది పక్కన పెడితే ఈ రాజశేఖర వరం ఇంత ఉద్భవించడానికి అడవిలో స్వామి అప్పటికప్పుడు కనిపిస్తాడు. అంతే. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి స్వామివారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆయన సాక్షాత్తు భగవంతుడు కదా, మరి అలాగే పెరిగాడు. ఆయన మెడలో ఒక మణి ఉండేది, అందుకని ఆయన అందరూ కూడా మణికంఠ అని పిలుస్తూ ఉండేవారు. ఇక దాని తర్వాత ఈ గురుకులానికి వెళ్లి మణికంఠుడు సమస్త విద్యలను కూడా అనుభవించి వెనక్కి వచ్చేసరికి అందరూ చూసి ఆహా ఎంత నయన మనోహరంగా ఉన్నారు మణికంఠుడు, ఈయన గనక మాకు రాజు అయితే చాలా బాగుంటుందని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. అలాగే తండ్రి కూడా
సంతోషిస్తాడు. ఇక్కడ ఒక చిన్న మళ్ళా రామాయణం లాంటి స్టోరీ ఒకటి జరుగుతుంది. అక్కడికి ఎవరైతే ఆ మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఏం చేశాడు, ఈ రాముడికి పట్టాభిషేకం చేయకూడదని చెప్తాడు కదా. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా మళ్ళా అది అలాంటి స్టోరీనే ఒకటి రిపీట్ అవుతుంది. ఓకే, ఈ మణికంఠ స్వామి మీద క్షుద్ర ప్రయోగం చేయించి మణికంఠుడికి భయంకరమైన వ్యాధి వచ్చింది. వచ్చి మొత్తం కూడా నలబడిపోయి విష ప్రయోగం జరిగినట్టుగా అయిపోతాడు. ఇక లేవలేని స్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళీ ఈయన రాజు కాకూడదు కదా. సో అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి నేను ఆయనకి తగ్గిస్తానని చెప్పి ఆ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఒక వృద్ధుడు వచ్చి లోపలికి వస్తాడు. వచ్చి తగ్గిస్తానని చెప్తాడు. లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని చూసేసరికి ఆయన మొత్తం కూడా ఆ రోగం అంతా కూడా తగ్గిపోయి దివ్యమైన శక్తి వస్తుంది. ఎవరు స్వామి మీరు అని అడిగితే అప్పుడు నాయన నేను పరమేశ్వరుణ్ణి, నువ్వు హరిహర సూతుడివి, శాస్తావి, నువ్వు కింద రావడానికి కారణం ఇదే నాయన. సో నువ్వు దీన్ని నివర్తించుకొని నువ్వు మళ్ళా పైకి వచ్చేసేసి అని ఆ పరమేశ్వరుడు తన అవతార రహస్యాన్ని మళ్ళా కర్తవ్యాన్ని గుర్తు చేసేసరికి అప్పుడు మళ్ళా మన మణికంఠుడికి ఆ లోపల మనం ఈ అవతారాన్ని మనం ఇట్లా ఈ విధంగా కంప్లీట్ చేయాలి అనుకుంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ రాణి గారు ఉన్నారు కదా, మరి మణికంఠుడి తల్లి, పెంపుడు తల్లి, ఆమెకు ఒక కొడుకు పుడతాడు. ఈ మణికంఠుడి ఇంటికి వచ్చిన వేళ విశేషంతో ఆ పిల్లవాడు కూడా కొంచెం పెరిగి పెద్ద అయ్యగానే ఈ మంత్రి ఉన్నాడు కదా, ఇందాక క్షుద్ర పూజ చేయించిన అతను వెళ్ళి రాణిగారి బుర్రలో ఒక విషయం బీజాన్ని నాటాడు. ఏంటా అంటే, అమ్మా ఇప్పుడు నీ కుమారుడు పుట్టాడు, మొన్నటి దాకంటే కుమారుడు లేడు, మరి ఈ మణికంఠుడే రాజు అవుతాడు కదా, ఇంకా నీ కుమారుడి గత ఏమవుతుందని చెప్పి రామాయణంలో స్టోరీ లాగా ఈ రాణికి చెప్పేస్తాడు. ఇక ఆ రాణికి ఏంది దుర్బుద్ధి పుట్టు, వీడికి ఒక రుగ్మత చేసింది అని. ఇదంతా కట్టు కదనమాట, ఇదంతా మనకి సినిమాల్లో చూపించిన స్టోరీని. ఓకే, అప్పుడు వైద్యుల్ని ఆ మంత్రి పిలిచి ఈ విధంగా చెప్పండి, పులిపాలు కావాలి, పులిపాలు తీసుకొచ్చి గనక ఆవిడ గనక పడితే వెంటనే తగ్గుతుంది అని చెప్తారనమాట. మరి పులి దగ్గరికి ఎవరు వెళ్ళాలంటే మరి మన స్వామి ఉన్నారు కదా మణికంఠుడు వెళ్ళాలి. సో ఇక్కడ ఈ పులులు ఇవన్నీ కూడా ఈ అయ్యప్ప స్వామి ఏంటంటే, నాన్నగారు నేను వెళ్ళొస్తానండి, మరి అమ్మకి బాగలేదు కదా, నేను పులిపాలు తీసుకొస్తానని చెప్పి ఏం బాధపడకండి నాన్నగారు, నేను తీసుకొస్తానని చెప్పి ఆయన వెళ్తాడు. అయితే ఆ స్వామి పులిపాల కోసం వెళ్ళినప్పుడు మహేంద్రుడు, దేవతలు వీళ్ళందరూ కూడా, అయ్యో స్వామి నువ్వు కిందకి దిగి వచ్చావు, మహిష సంహారం చేయడం వల్ల మేమంతా కూడా ఇప్పుడు ఈ స్వర్గాన్ని ఏలుకుంటున్నాము, అందుకని నీకు శ్రమ ఏం వద్దు స్వామి, మేమే పులిని అయిపోతామని చెప్పి మహేంద్రుడు పులిగా మారిపోతాడు. సో దేవతలందరూ కూడా పెద్ద పులి సమూహంగా పరివారంగా మారతారు. అప్పుడు ఆ స్వామి ఆ పులులన్నింటిని తీసుకొని వెనక్కి వస్తూ ఉంటే దారిలో శబరి కనిపించింది. ఈ శబరి ఎవరు, ఒక చోట ఒక కొండ మీద కూర్చొని తపస్సు చేసుకుంటుంది. ఆ రామాయణంలో శబరి వేరు, ఈ శబరి వేరు, ఇందాక చెప్పాను కదా. మరి రామాయణంలో శబరి శరీరం వదిలేసినట్టు ఉంది కదా, అక్కడ రామాయణం చూస్తే అరణ్యకాండలో శ్రీరాముడితో తీసుకుని ఆవిడ శరీరాన్ని వదిలేసి అగ్నిహోత్రానికి ఆమె బలైపోయింది కదా, ఆహుతి చేశారు, పైలో కలిగిపోయింది. మరి మళ్ళీ ఇక్కడ ఈ శబరి ఎలా వచ్చిందంటే, అసలు ఆ శబరి వేరు, ఈ శబరి వేరు. ఓకే, ఈ శబరి ఎవరు అంటే అయ్యప్ప గీత అని ఉంటది. అయ్యప్ప గీతలో స్పష్టంగా శబరస్య గృహే జాతే శబరి భాగ్యశాలిని చిరకాలేన సహ్యోద్రే జ్ఞానాయ తపసిస్తత జన్మ మృత్యు భయాదేవి శాస్తారం శరణం అని స్పష్టంగా మీకు అయ్యప్ప గీత ఉంటది. అంటే ఈవిడ శబరుల ఇంట జన్మించింది కాబట్టి ఈవిని శబరి అన్నారు. ఈ చిన్న వయసులోనే తీవ్రమైన వైరాగ్యంతో సహ్యాద్రి పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంది. ఆ మృత్యు అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి అవన్నీ తెలుసుకుని దాన్ని దాటి మోక్షాన్ని పొందాలని అప్పుడు అయ్యప్ప స్వామి ఆవిడను అనుగ్రహించి ఆవిడికి ఆ స్వరూపం మొత్తాన్ని కూడా 18 అధ్యాయాల్లో కూడా తెలియజేశారు. ఎందుకంటే మనం శాస్త్రగీత కనుక చదివితే మనకి తెలుస్తుంది. ఆమెకి అక్కడ మోక్షం ఇస్తుంటే ఆవిడ అడిగింది, స్వామి నేను ఎక్కడైతే కూర్చొని తపస్సు చేశానో ఈ శబరిగిరి మీద నువ్వు కొలువు ఉండి నన్ను ధన్యురాలని చేయి స్వామి, శబరిగిరీశ అని పిలిచేలాగా స్వామి అని చెప్పి ఆయన వరం కోరుకుంటుంది. దానికి స్వామి తదాస్తు అని చెప్తాడు. అప్పుడు మహిష్ మళ్ళా వచ్చాడు, స్వామి నువ్వు కిందకు వచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుంటావు, అది మహిషి ఉంది కదా, ఆ మహిషికి వరం ఇస్తాడు కదా, స్వామి నువ్వు కిందకు వస్తే నన్ను వివాహం చేసుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు కిందకు వచ్చావు చేసుకో అని అంటే, స్వామి దానికి నవ్వి, అమ్మా నేను ఇప్పుడు ఈ అవతారం నైష్టిక బ్రహ్మచారిని, ఇప్పుడు కాదమ్మా నేను చెప్తాను అంటే, కాదు స్వామి చేసుకోవాలని గట్టిగా పట్టుబడుతుంది, నువ్వు కూడా మాట ఇచ్చావు కదా అంటే, అప్పుడు స్వామి ఒక మాట అంటాడు, సరే నేను ఇక్కడ శబరిగిరి మీద కొలువై ఉంటాను కలియుగంలో, ఈ శబరిమల పైన ఎప్పుడైతే నా దగ్గరికి కన్యస్వాములు రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అని. కన్యస్వాములు అంటే కన్య పిల్లలు కాదండి, కన్య అంటే ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు అనమాట, దాని అర్థం ఫస్ట్ టైం శబరిమల వెళ్లే వాళ్ళని. ఇప్పుడు కనుక మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వెళ్తున్నారు వీళ్ళే కన్యస్వాములు అంటే. అలా ఆమెకి చెప్పేసేసి ఈ కలియుగాంతం వరకు కూడా ఈ శబరిమలకి వాళ్ళు వస్తూనే ఉంటారు, అది జరిగే విషయం కాదు, ఆ విషయాన్ని ఆమెకి చెప్తాడు. అయితే ఇప్పుడు అక్కడ
అక్కడ శరంగుత్తు అని ఉంటుంది. ఆ శరంగుత్తు దగ్గర కొత్తగా వెళ్ళిన కన్యస్వాములందరూ కూడా అక్కడ బాణాలు గుచ్చుతారు. ఓకే, ఇప్పటికి మా ఇల్లు చూస్తుంటే అంటే ఈ బాణాలతోటి ఎంతో మంది కన్యస్వాములు వస్తూ ఉన్నారు. ఇక స్వామి ఏకంగా అంటే ఇక్కడికి శబరి స్టోరీ అయిపోయింది కదా. ఈ స్వామి ఏం చేశాడు, ఆ పుల్లని తీసుకొని ఆ మందలతోటి మన రాజ్యానికి వచ్చేసాడు. దాంతో జనమంతా కూడా భయపడి పారిపోతుంటే వాళ్ళ తండ్రి చూసి, ఏంటయ్యా ఇది, ఏదో పాలు అడిగితే పులి మందల్ని తీసుకొని వచ్చావు అని చెప్పి అంటే, తర్వాత ఆ తండ్రి ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఆ తల్లి ఈ స్వామివారి యొక్క మహత్యాన్ని తెలుసుకొని క్షమించమని కోరుకుంటారు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే, తల్లిదండ్రి నాయన మేము పొరపాటు చేసాం, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు, నువ్వు వచ్చిన అవతార కార్యం పూర్తయింది, నేను ఇంకా అని చెప్పి ఇంకా కంప్లీట్ చేయమని చెప్పి తల్లిదండ్రులు అడుగుతారు. అప్పుడు స్వామి ఏమంటారంటే, అమ్మా నేను వేరే కార్యం గురించి వచ్చాను, సో ఈ శివకేశం భేదం లేకుండా అందరూ కూడా నన్ను వచ్చి హరిహర సూత్రుని దర్శనం చేసుకుంటారు, ఇదే నా అవతార ప్రయోజనం అని చెప్పి ఆ కొండ మీదకి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి స్వామి అక్కడే కొలువు ఉంటూ అక్కడ ఎవరు వచ్చినా కానీ నా సన్నిధిని అనుభవించవచ్చు అని చెప్పి తనకు తొడిగిన ఆభరణాలన్నింటినీ కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చేసేసి, ఈ ఆభరణాలన్నీ కూడా ఇప్పుడు మకర సంక్రాంతి రోజున ఈ పన్నెల రాజ్యం నుంచి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు, మనకి లైవ్ లో కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అలంకారాలన్నీ కూడా ఈ బాణాలు ఇట్లా వీటికి సంబంధించినవి అన్ని కూడా ఈ మెట్లు కింద పెట్టి ఈ 18 మెట్లు చేస్తారు. ఆ శక్తి అనమాట, ఆ 18 మెట్లు ఎక్కితే మనకి శక్తి వచ్చే కారణం అది. అట్లాగే స్వామివారి అలా ఆభరణాలు కూడా తీసుకొచ్చి స్వామివారికి మకర సంక్రాంతి రోజున అలంకరణ చేస్తారు. ఈ కథ అంతా కూడా మనకి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇక ఈ పరశురాముల వారే వచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 18 మెట్లు ఇందాక చెప్పినట్లుగా కూడా ఆయుధాలన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇది ఇక వావర స్వామి కథ. వావర స్వామి గనక తీసుకుంటే, వావర స్వామి అని ఆయన అసలు ఉన్నాడా లేడా అంటే ఈ తర్వాత అవతారంలో వస్తాడు. ఆ అవతారం ఏంటంటే దాన్ని కేరళ అయ్యనార్ అవతారం అంటారనమాట. సో కేరళ వర్మ అవతారం అని కూడా పిలుస్తారు. అదేంటంటే ఇది ఎప్పుడు జరిగిందంటే 11-12 శతాబ్దం నుంచి 15 శతాబ్దం మధ్య కేరళలో జరిగింది. దీనికైతే చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మూర్ఖులు అంటుంటారు కదా, భగవంతుడు లేడు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేయలేం, కానీ ఇవి చేయొచ్చు. ఈ అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి సైనికుడు అంటూ ఉంటారు కదా, ఈ అవతారాన్ని నుంచి వచ్చిందే. అదేంటంటే మీకు చెప్తాను వినండి. ఆ సమయానికి పాషాణ మతాలు భారతదేశంలో వచ్చాయని చెప్పాను కదా, తురష్కులు వచ్చేసారు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సనాతన ధర్మం దీని మీద దాడి మొదలు పెట్టడం ఇదంతా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉదయనుడు, పుదుచ్చేరి మల్లన్, ముండన్ అని 3 బందిపోటు దొంగలు ఉండేవాళ్ళు. ఈ బందిపోట్లు 3 కూడా కేరళ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతాల్లో ఈ కిరాత చేస్తూ దోచుకుంటూ అసలు వాళ్ళు ఘోరమైన పనులు చేసేవాళ్ళు అన్నమాట. ఆడవాళ్ళని చెరబట్టడం, హింసించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంటారు. ఓకే, సో వీళ్ళందరినీ మరి వీళ్ళ 3 బందిపోట్ల దొంగలు మరి పట్టుకోవాలి కదా. ఈ పట్టుకోవాలి అంటే మగవాళ్ళందరినీ కూడా అనేక పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పన్నల రాజు ఉన్నాడు కదా, ఇందాక రాజశేఖర వర్మ కాదు, ఆ పన్నల రాజు వేరు, ఈయన వేరు. ఈ రాజు ఇంకో వంశానికి చెందిన ఆయన. అయితే ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆయన ఏం చేశాడంటే ఆ కుమార్తెను ఎత్తుకుపోయి తీసుకెళ్లి ఇంజప్పర అనే ఒక కోటలో పెట్టాడు. ఆ కోట యొక్క అవశేషాలు ఇప్పటికీ కూడా శబరిమల ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి పన్నల రాజుని జయిద్దామని ఎన్నిసార్లు బయలుదేరినా జయించలేకపోతాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో అయ్యప్ప స్వామి పెరిగాడు, ఆ వంశంలో అంత తేలికగా. అలాగే ఆ వంశవృక్షాన్ని అయ్యప్ప స్వామి కాపాడుతున్నాడు. వెంటనే ఎవరు ఏం చెప్పారంటే, ఆలయంలో మణికంఠమూర్తి ఉంది కదా, మణికంఠమూర్తి ఉన్నాడు, ఆలయాన్ని గనక నువ్వు ధ్వంసం చేస్తే గనక మనం జయించవచ్చు అని. వెంటనే వెళ్ళి ఆలయంలో పూజారి తల నరికేసి అక్కడ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని విరగొట్టేసి ఆలయం అంతా కూడా చలనావందర చేసేసి వచ్చేసాడు. వచ్చేస్తే పాపం పూజారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను 15-16 ఏళ్ల కుర్రాడు. అతని పేరు జయంతుడు అనే పిలుస్తారు. ఇతనికి బాధేసింది. కానీ అంతటి బందిపోటు దొంగని రాజులే ఏం చేయలేకపోయారు, కుర్రవాడు ఏం చేయగలడు అని వెంటనే తపస్సు చేయడానికి వెళ్తాడు. అదే తపస్సు శక్తి అంటే గుర్తుపెట్టుకోండి, భక్తులు ఎప్పుడు కూడా యుద్ధాలు చేయక్కర్లేదు, తపస్సు చేస్తే దేన్నైనా కూడా సాధించుకోవచ్చు. తపస్సు చేయడానికి వెళ్లి తీవ్రంగా 12 ఏళ్లు దాదాపు తపస్సు చేసేసరికి అప్పుడు అయ్యప్ప స్వామి అశరీరవాణి రూపంలో అంటే ఆకాశవాణి రూపం ఒక వాక్ వినిపిస్తాడు. ఆయన వినిపించి, నువ్వేం బాధపడబాకనైనా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే ఏదో రకంగా తెలివిని ఉపయోగించి అక్కడ పన్నల రాజు కుమార్తె ఇంచిప్పార అనే కోటలో ఉంది కదా, ఆమెను వివాహం చేసుకుంటే మీ ఇద్దరికి నేను కిరాత శాస్త్ర స్వరూపంలో వచ్చి పుడతాను అని చెప్పి చెప్తాడు. ఇందాక కిరాత శాస్త్రం గురించి చెప్పా కదా, ఆ రూపం ఇప్పుడు మళ్ళీ ఈ శాస్త్ర రూపంలో రాబోతుంది. ఇక భూమి మీద కలియుగంలోకి అయితే అతను సంతోషంగా వెంటనే ఏం చేశాడంటే వచ్చేసాడు. ఒక సైనికుడు వేషం వేసుకుని ఆ ఉదయనుడి దగ్గర వెళ్ళాడు. వెళ్ళి, నేను పన్నల రాజు దగ్గర పనిచేసేవాడిని, నేనేదో
తప్పు చేశానని చెప్పి నన్ను రాజ్య బహిష్కరణ చేశారు. నేను ఇంకా వాళ్ళ రాజ్యంలో ఉండదలుచుకోలేదు, మీ దగ్గర చేరతాను. ఇప్పటికీ ఉదయనుడు తెగ సంతోషించి చేర్చుకుంటాడు. అయితే ఈయన మెల్లగా మెప్పించాడు. ఒకసారి ఏమైందంటే ఉదయనుడు ఈయన్ని ఇంజప్పార కోటకి పంపించి అక్కడ చెరసాలకి అధిపతికి ఆ కోటలోనే ఆ అమ్మాయి ఉంది. అంటే వెదగపోయినది కాలికి చుట్టుకోవడం అంటే ఇదే మరి భగవత్ సంకల్పం కూడా కదా. ఎక్కడికి పోతుంది? అక్కడికి వెళ్లి జయంతుడు ఏం చేశాడంటే చెరసాల్లో ఆ అమ్మాయిని కలిసి, ఇదిగో మా నాన్నగారిని ఇలా చంపేశారు, అప్పుడు నేను తపస్సు చేసి ఆ మణికంఠుడు మన ఇద్దరికి కూడా కొడుకు కింద పుడతానే ఆయన చెప్పాడు, అందుకని మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్తే ఆవిడకి నమ్మకం కుదిరి వెంటనే అతనే అధిపతి కాబట్టి ఆ కారాగారం నుంచి బయటికి తప్పించేసేసి ఎక్కడికి అజ్ఞాతంలోకి వెళ్లి అడవిలోకి వెళ్ళిపోయి తీసుకుపోయి ఆ తర్వాత వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు. సో చేసుకుంటే వాళ్ళకి ఇక వివాహం చేసుకుంటే వాళ్ళకి సంతానం కింద ఈయన పుడతాడు అనమాట. ఇదొక అవతారం, ఆయనే అయ్యనార్ అని పిలుస్తారు. సో ఇదంతా చూసారు కదండి. ఇప్పుడు ఇంత లెంతీ స్టోరీని కూడా ఇదంతా కూడా 1-2 సార్లు చదివి చూస్తే గానీ మనకు అర్థం కాదు. ఇంత ఇన్ డెప్త్ అనాలిసిస్ కొంత ఇంటర్నెట్ నుంచి కొంత పురాణాల నుంచి తీసుకొని మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఎక్కడైనా కానీ నేను తప్పులు కనుక చెప్పి ఉంటే మమ్మల్ని క్షమించండి. సో ఈ వీడియోని చూసి అసలు మా హిందూ దేవుళ్ళు అంటే వీళ్ళురా అని చెప్పి ఎవరైతే మన హిందువుల్లో కూడా ఉన్నారో మూర్ఖులు వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. స్వస్తి.